అనుకున్నారండి? జస్టిస్ జగన్నాథరావు గారు లాంటి వారికి నేను దూర బంధువుని. ఆ మోరల్స్, ఆ స్టాండర్డ్స్ని నేను ఫాలో అవ్వాలని నేను ప్రొఫెషన్లోకి వచ్చాను. సార్, సాధారణంగా సివిల్ కేసులు అనగానే ముత్తాతలు తరాలు మారిపోయి జడ్జిమెంట్ వస్తుంది అని ఒక భావన ఉండేది. దాని కారణం ఏమనుకోవచ్చు? ఇప్పటికి కూడా అదే పరిస్థితి ఉందండి. సివిల్ అపీల్ చేయాలి అంటే సివిల్ లా అన్నది మనకు ఒక జీవనాడి లాంటిది. ఏ మనిషి కావాలని తప్పు చేయడు, అతని పరిస్థితులు తప్పు చేయిస్తాయి. 1980, 90 ఆ ప్రాంతం తీసుకుంటే అదొక అటవీ ప్రాంతం, సిటీకి దూరంగా ఉన్నాయి. అప్పుడు ప్రభుత్వాలు, ముఖ్యంగా అప్పుడున్న ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారి సహకారంతో మెదక్ జిల్లా డెవలప్మెంట్ కోసం ఒక ఇండస్ట్రీని తీసుకొచ్చారు. కానీ క్రమేపీ ప్రజలే ఆ కంపెనీ దగ్గరికి వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు కంపు వస్తుంది, నాకు ఇంపు లేదు అంటూ చేయడం వల్ల మాకు నష్టం జరుగుతుందంటూ కొన్ని కంపెనీలు అప్పుడు గొడవ చేశాయి. దాన్ని మీరు ఏ విధంగా సమర్థిస్తారు? నాకు చాలా చాలా మనసుకి దగ్గరున్న క్వశ్చన్ అడిగారండి మీరు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇది ఈ సబ్జెక్ట్ మీద నాకు ఒక బాధలాగా వచ్చి చెప్పాను. పెట్టిన తర్వాత అన్ని పర్మిషన్స్, సైటింగ్ గైడ్లైన్స్, వాళ్ళు ఒక్క ఇండస్ట్రీ పెట్టడానికి కనీసం 40 నుంచి 50 సంవత్సరాల ఇన్వెస్ట్మెంట్ దానిలో ఉంటుందండి. నేనే నా కుటుంబంతో ఒక చోట ఉన్నాను, స్థిరపడ్డాను. నన్ను ఇక్కడి నుంచి తీసుకుపోయి నువ్వు వేరే ఊళ్ళో ఉంటే నేను మళ్ళీ ఎత్తనాటుగా వెళ్ళాలంటే అక్కడ శ్రీరామ అనాలి కదా. నేను ఈ లోకల్ బాడీస్లో అవగాహన లేకపోతే పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ అవ్వడం వల్లే ఇటువంటి అక్రమ లేఅవుట్లు రావడం. అయ్యా, నేను పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ అన్నది నేను చెప్పనండి. అంటే ట్రిబ్యునల్ జీవో ఎత్తివేయడం మంచిదంటారు? ఎత్తివేయడం మంచిదండి. సార్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తర్వాత మీకు బాగా ఇష్టమైన సబ్జెక్ట్? నా డిఎన్ఓలో సివిల్ ఉంది, సో అది నాకు చాలా మనసుకు దగ్గర ఉంటుంది. అట్లా అంటే ఒక మ్యాటర్లో అసలు 1890 డాక్యుమెంట్ దొరకడమే గ్రేట్ అని చాలా ఫీల్ అయ్యి అట్లా చేశాను. కేసు ఎన్నో తరానికి ప్రతిఫలం వచ్చిందండి? అది కనీసం 4వ తరానికి వచ్చినట్టుందండి. లేటెస్ట్గా కొల్జియం విషయం తీసుకొస్తాయి. ఒక మినిస్టర్ గారు, సెంట్రల్ మినిస్టర్ గారు కామెంట్ చేశారు, ఏ దేశంలో లేదు, ఇక్కడ జడ్జీలు నియమించుకుంటారు. మీరు ఈవేళ ఏదో ఒక రకంగా నన్ను చాలా ఇబ్బంది పెడదాం అనుకుంటున్నాడు. ఆ కామెంట్ మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? డెమోక్రసీలో నన్ను అడిగితే జడ్జెస్ని అపాయింట్మెంట్ ఈజ్ బై డెమోక్రటిక్ మ్యాన్. వాళ్ళు ఎగ్జిక్యూటివ్ చేతిలో ఉన్నాయి. సివిల్ నుంచి ఇప్పుడు క్రిమినల్ వైపు చూస్తున్నారు. ఇక్కడ మీకు కంఫర్ట్గా ఉందా? క్రిమినల్ మ్యాటర్స్ చాలా తక్కువ చేశాను. నేను చేసినవన్నీ కూడా రిలేటెడ్ టు కొంచెం హై ప్రొఫైల్ పర్సనాలిటీస్ వాళ్ళకి చేశాను. అంటే అందులో ఏంటంటే, అంటే అప్పుడు ఆ జగన్ గారి మ్యాటర్స్లో దానిలో వీ హ్యావ్ సక్సీడెడ్. మీకు బాగా గుర్తుండిపోయిన కేసు ఉందా క్రిమినల్లో? ఆవిడ రత్నప్రభ గారి మ్యాటర్లో బాగా సాటిస్ఫాక్షన్ వచ్చిందండి. రాత్రికి రాత్రే కోటీశ్వర అయిపోవాలని భావంతో కొంతమంది వస్తున్నారు. మనం చూస్తున్న అడ్వకేట్లు కూడా మర్డర్లు అయిపోయే సంఘటనలు కనిపిస్తున్నాయి. ఇవన్నీ చూస్తున్నప్పుడు మీకు అనిపిస్తుంటుంది? చివరిలో ఒక షేర్ చేసుకున్నాయంటే, హైదరాబాద్ సిటీలో ఒక డెమాలిషన్ జరుగుతోంది. రాత్రి 10ంటికి క్లయింట్ కాంటాక్ట్ చేశారు. మాకు బాగా పరిచయస్తుడు ఆయన, హైదరాబాద్ సిటీ మధ్యలో హ్యాబిట్స్లో. అర్ధరాత్రి 12:30కి నేను, మీరిద్దరు ఇక్కడ ఉన్నారేంటయ్యా అంటే, ఇలా డెమాలిషన్ అంటే ఇలా ఉంది పరిస్థితి అంటే. అంత డెడికేటెడ్గా ఉండమని నేను రిక్వెస్ట్ చేస్తాను జూనియర్స్ని. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో సుదీర్ఘకాలం స్టాండింగ్ కౌన్సిల్గా పనిచేసిన ఓ ఆఫీసర్. పేరు ఎల్లాపరగడ్డ శ్రీనివాసమూర్తి గారు, సీనియర్ హైకోర్టు అడ్వకేట్. సారు సుదీర్ఘకాలంగా పనిచేసినప్పుడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో జరిగిన వివాదాలు ఏ విధంగా పరిష్కారం చేసేవారు, పరిశ్రమలు వెదజల్లుతున్న కాలుష్యానికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కేసులు పెడితే ఆ కేసులు ఖచ్చితంగా నిలబడేలా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాదించడం ఎలా చేసేవారు, ఆ కేసుల్లో పడ్డ పరిశ్రమలపై ఇలాంటి కేసులు నమోదయ్యేవి, ఆ కేసులు ఏ విధంగా దాన్ని ముందుకు తీసుకెళ్లే విషయాలతో పాటు ఎన్విరాన్మెంట్ సంబంధించిన విషయాలు, చాలా విషయాలు సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. శ్రీనివాసమూర్తి గారు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డులు అనగానే ప్రతి వ్యక్తికి సంబంధించి, అంటే గ్రామీణ ప్రాంతం అవ్వచ్చు, పట్టణ ప్రాంతం అవ్వచ్చు, లేదా ఏ ప్రాంతం అయినా సరే దాని బాధితులు రకరకాలు కనిపిస్తుంటారు. ఒక పరిశ్రమ దగ్గర మాత్రమే పొల్యూషన్ కాకుండా డిఫరెంట్ రీజన్స్లో డిఫరెంట్ ఏరియాలో వస్తుంటుంది. సాధారణంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వర్క్ అనగానే ఏదో ఫ్యాక్టరీ, కెమికల్ ఫ్యాక్టరీస్ కనిపిస్తాయి, కానీ మనకు తెలియకుండానే సిటీలో కూడా కొన్ని జరుగుతుంటాయి. వాటి మీద మీరు చాలా కాలం సుదీర్ఘ పోరాటం చేసి, అంటే కేవలం ఒక కెమికల్ కంపెనీలు, బల్క్ డ్రగ్స్ కంపెనీగా కాకుండా మిగతా వాళ్ళందరి మీద కూడా వాళ్ళకి ఫైన్ వేయడం, కంపెనీలు మూసివేత వరకు కూడా పారిపోయేలా చేసిన దీంట్లో మీ కష్టం కూడా కనిపిస్తుందని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు కూడా చెప్తుంటారు. అంటే కేసులు పెట్టడం వేరు,
దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఆ సెక్షన్ అమలు చేసే విధంగా పోరాటం చేయడంలో మీ రోల్ ఉంటుందండి. ఆ సుదీర్ఘకాలం ఆ పోరాటంలో మీరు చేసిన మంచి సక్సెస్ అయిన కేసులతో పాటు సాధారణంగా పబ్లిక్ మల్టీ లెవెల్ మార్కెటింగ్, ఒక వ్యక్తి ఒక డబ్బులు ఇస్తే ఇంకోటి ఇస్తాడు, దానికి ఒక చైన్ సిస్టమ్ చేసుకుంటుంటాడు. ఆ విధంగా జరిగిన వాళ్ళు ముందు డబ్బులు కట్టినప్పుడు నేను మోసపోయాను అని చెప్తాడు, కానీ తన వల్ల మరొక వ్యక్తి మోసపోయాడనే విషయాన్ని ఎవరు చెప్పరండి. మల్టీ లెవెల్ మార్కెటింగ్ వచ్చే ప్రాబ్లం అది. దానివల్ల ఎవరికి అన్యాయం జరుగుతుంది, ఎవరు బెనిఫిట్ ఉంటారు? ఇటువంటి మల్టీ లెవెల్ మార్కెటింగ్లో బయటపడాలంటే లేదా మోసపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? వీటితో పాటు ఇటీవల కాలంలో కొల్జియం మీద కొన్ని కామెంట్స్ వస్తున్నాయి. వాటి గురించి ఈ 3 ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు శ్రీనివాసమూర్తి గారు ఎందుకు న్యాయవాది వృత్తిని ఎంచుకున్నారు? సుదీర్ఘకాలం పనిచేసిన మీరు మీ పిల్లల్ని ఎందుకు ఈ వంశాలని, అంటే మీ వంశోద్ధారకుడికి చేయకుండా వాళ్ళకి వేరే మార్గంలో పంపించారు? ఆ విషయం చెప్పాలి అంటే ప్రొఫెషన్ అన్నదానికి, లీగల్ ప్రొఫెషన్ చాలా డెడికేటెడ్గా చేయవలసిన ప్రొఫెషన్ అండి. ఒకప్పుడు నాకు గురువు సమానులైనటువంటి సీనియర్లు వాళ్ళు మాకు చూపించిన దారి ఏంటంటే కనీసం 24 గంటల్లో 20 గంటలు కష్టపడ్డాం, అలా 365 రోజులు కష్టపడ్డాం, సెలవుల్లో కూడా కష్టపడ్డాం అన్నది ఈ ప్రొఫెషన్లో చాలా ముఖ్యం. ఎందుకంటే మనం వేరే వాళ్ళ జీవితంతో, మన మీద వాళ్ళ నమ్మికతో మన దగ్గరికి వస్తారు. అటువంటప్పుడు మనం వాళ్ళకి సరైన న్యాయం, సరైన దారి చూపిస్తే కానీ వాళ్ళ కుటుంబాలు కూడా సవ్యంగా ఉండవు. అందుకోసం చెప్పి అంత సిన్సియారిటీగా ఉండాల్సి వస్తుంది. ఈ రోజుల్లో ఏంటంటే నెక్స్ట్ జనరేషన్ ఎక్స్ట్రాడినరీ ఇంటెలిజెన్స్ అండి. వాళ్ళకి నన్ను అడిగితే వాళ్ళ తెలివితేటలకి చేతులెత్తి దండం పెట్టాలి. కాకపోతే అంటే వాళ్ళకున్న పేషెన్స్ తక్కువ. వాళ్ళు ఇంత సుదీర్ఘంగా టైం స్పెండ్ చేసి చేయాలన్న పరిస్థితుల్లో వాళ్ళు ఉండట్లేదు. అండ్ మోరోవర్ ఇప్పుడు మీకు తెలుసు, నాకు తెలుసు, ఇప్పుడు అరచేతిలో మొత్తం అంతా వచ్చేస్తుంది వాళ్ళకి. వరల్డ్ ఈజ్ ఎట్ దేర్ పామ్. సో వాళ్ళకి ఏంటంటే ఈ ఫాస్ట్ పేస్డ్ లైఫ్లో ఇంత డెడికేటెడ్గా ఉండడం కష్టం. అండ్ ఫ్రాంక్లీ స్పీకింగ్ ప్రొఫెషనల్గా కొంచెం అన్ని పరిస్థితులు సవ్యంగా లేని వ్యవస్థల్లో మనం ఉంటున్నాం. కాబట్టి ఎవరికి ఇష్టమైన దానిలో వాళ్ళు వెళ్తే మంచిది అని పిల్లల ఆబ్జెక్టివ్స్కి నేను వదిలేశాను. కానీ శ్రీనివాసమూర్తి గారికి తెలుగు రాష్ట్రాల్లో ఒక మంచి పేరు ఉంది, ప్రొఫెషనల్ అడ్వకేట్ అని. అంటే మీ దగ్గర క్లయింట్లు అవ్వచ్చు, లేదంటే మీ చేసిన వర్క్ గురించి అంత ప్రొఫెషనల్గా ఉన్న శ్రీనివాసమూర్తి గారి దగ్గర నుండి ఆ జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్కి వచ్చేటప్పటికి మీ వాళ్ళు కూడా ఉంటే బాగుంటుంది అని ఒక బ్రాండ్ ఉంటుంది. కానీ ఆ బ్రాండ్ అక్కడితో బ్రేక్ అవుద్దేమో అన్నది అనిపించట్లేదు. అంటే నేనేమనుకుంటా అంటే అండి, ఇదే మనం మన రాజకీయ నాయకులు చేస్తే మనం ఎందుకు తప్పు పడతాం? ఇప్పుడు నా పిల్లవాడు రాజకీయ నాయకుడు అవ్వాలని రాజకీయ నాయకుడు అనుకుంటుంటే తప్పు పడుతున్నాం. అలానే ఒక పెద్ద ఇండస్ట్రియలిస్ట్ నా కొడుకు ఇండస్ట్రియలిస్ట్గానే ఉండాలంటే తప్పు పడుతున్నాం. మరి నా దగ్గరికి వచ్చేటప్పుడు నా పిల్లవాడు అడ్వకేట్ అవ్వాలంటే మరి నా స్వార్థం అదే అయిపోతుంది కదా. ఎవరికి టాలెంట్ దేనిలో ఉందో వాళ్ళు అవ్వాలి. మీరు చెప్పిన రెండు కూడా అది ప్రొఫెషనల్ కన్నా కమర్షియల్గా అనిపిస్తుంది. మీది కమర్షియల్గా సర్వీస్ మోటో ఎక్కువ ఉంటుంది కదా. సర్వీస్ మోటో అనడానికి ఏ రకమైన సర్వీసే కదండి. ఇప్పుడు ఎవరి చాయిస్ బట్టి వాళ్ళు ఉండాలి. ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ ఒక పర్టికులర్ ఫీల్డ్లో ఉందనుకోండి, ఆ ఫీల్డ్లో కూడా సర్వీస్ చేయొచ్చు. ఇప్పుడు మీరున్నారు జర్నలిజంలో మీరు చేసే సర్వీస్ చాలా ఉంటుంది. అందరం ఒకటే మోటో అండి, ప్రజల జీవితం సరిగ్గా సవ్యంగా సమానంగా అందరితో సమాన హక్కులతో ఉండాలని కోరుకోవడమే ప్రతి వ్యవస్థలోనూ కావాలి. అది నేను కోరుకుంటాను. ఓకే, సరే, మీ జనరేషన్ గురించి తర్వాత మాట్లాడదాం. మీ నాన్నగారు అమ్మగారు మీరు ఎందుకు ఈ ప్రొఫెషన్లో రావాలనుకున్నారు? నేను బేసికల్గా ఈ లా గ్రాడ్యుయేషన్ దానికి వచ్చి నా రిలేషన్స్, ఇప్పుడు జస్టిస్ జగన్నాథరావు గారు లాంటి వారికి నేను దూర బంధువుని. వారిని తర్వాత మావిడన్ శేషగిరిరావు గారిని రాజమండ్రిలో ఉన్నారు, ఆయన ఒక లెజెండరీ క్రిమినల్ అడ్వకేట్. వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యానండి. నేను ఇన్స్పైర్ అయ్యి నేను ఈ ప్రొఫెషన్లో రావాలి, ఆ మోరల్స్ ఆ స్టాండర్డ్స్ని నేను ఫాలో అవ్వాలని నేను ప్రొఫెషన్లోకి వచ్చాను. అది వచ్చిన తర్వాత ఏమైందంటే ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు చాలా ఆప్తమిత్రుడు, నేను మచిలీపట్నంలో లా చేశాను. నాకు ఆప్త బంధువు మిత్రుడు ఆయన ఆనంద్ అనే అతను కోరిక మేరకు అతనితో కలిసి జాయిన్ అయ్యి తాడికొండ వీరభద్రయ్య గారిని ఒక లెజెండరీ సీనియర్ అడ్వకేట్ ఆన్ ది సివిల్ సైడ్. 2 తెలుగు రాష్ట్రాలు తెలియని వాళ్ళు లేరు.
ఆయన మెడ్రాస్ నుంచి చేసుకుంటూ వచ్చారు. సో వారి దగ్గర నేను శిష్యరికం పొంది ఈ రోజుని ఇలా నిలబడ్డానంటే వారి భిక్ష అని నేను చెప్పుకుంటాను ఈ రోజుకి కూడా. ఓకే. ఆ మోరల్ వాల్యూస్ని నేను కొంచెమైనా ముందుకు తీసుకెళ్ళగలిగితే చాలు అన్న కోరికలో ఉన్న మనిషినండి. అందుకే ఈ ప్రొఫెషన్లో కంటిన్యూ అవుతున్నాను. ఓకే సార్, మీ గురువుగారి దగ్గర మీరు చేసిన ఫస్ట్ కేసు అండి, ఫస్ట్ ఫైల్? మా గురువుగారి దగ్గర మొత్తం అంతా సివిల్ ఆఫీస్ అండి. ఆయన వేరే దారి తొక్కలేదు. క్రిమినల్ అంటే ఆయన అసలు అది మనకు సంబంధించిన విషయం అన్నట్టున్నారు. నేను ఆ సివిల్ లాలో మాకు చాలా మ్యాటర్స్ అవి ఉండేవి. ఈ పార్టిషన్ సూట్స్ అవనివ్వండి, ప్రాపర్టీ మ్యాటర్స్ అవనివ్వండి, అలాంటి వాటిలో బాగా మాకు శిక్షణ ఇచ్చారు. మేము ఆ రకంగా ముందుకు వచ్చాం. తర్వాత గ్రాడ్యువల్గా కాన్స్టిట్యూషనల్ మ్యాటర్స్ అవి ఇవి మేము చేయడం అంటూ నేను ఆనంద్ పూనుకున్న తర్వాత మేము ఆ ఏరియాస్లోకి వెళ్ళడం జరిగింది. అలానే పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ వాళ్ళ మ్యాటర్స్కి చేసాం. తర్వాత ఇట్లా వస్తూ నాకు కొంచెం ఈ అలవాటు వచ్చిన తర్వాత క్రిమినల్ సైడ్ కూడా కొంచెం ప్రవేశం కల్పించారు. నాకు సోదర సమానురాలు వైజయంతి గారు, ఆవిడ నాకు క్రిమినల్ లాలో కొంచెం ప్రవేశం కల్పించారు. ఆవిడకి నేను ఏకలవ్య శిష్యుడిని చెప్పుకోవాలి. చెప్పుకుంటూ ఉంటా కూడా. ఆవిడ ద్వారా నేను అలా చేయడం వల్ల తర్వాత సబ్సిక్వెంట్గా చాలామంది పెద్దవాళ్ళకి నేను అపీర్ అయ్యాను. కొన్ని కేసుల్లో చాలా సక్సీడ్ అయ్యాము, మంచి సక్సెస్ రేట్ ఉంది. సో దట్ ఈస్ హౌ ఐఎమ్ నవ్ ఇన్ టు ఆల్ బ్రాంచెస్ ఆఫ్ లా. సార్, సాధారణంగా సివిల్ కేసులు అనగానే ముత్తాతలు తరాలు మారిపోయి జడ్జిమెంట్ వస్తుంది అని ఒక భావన ఉండేదండి అప్పట్లో. దానికి కారణం ఏమనుకోవచ్చు? ఇప్పటికి కూడా అదే పరిస్థితి ఉందండి. సివిల్ అపీల్ చేయాలి అంటే కనీసం అది ఒక 2-3 రోజులు పట్టేస్తుందేమో, అది ఎంతవరకు అవుతుంది అన్నదానికి ప్రజలు వచ్చేసారు, జడ్జెస్ వచ్చేసారు, మేము వచ్చేసాం. అది కొంచెం బాధాకరమైన విషయం. దాని మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేసి డిస్పోజల్ చేస్తే నిజంగా కూడా అది చాలా అవసరం అండి. సివిల్ లా అన్నది మనకు ఒక జీవనాడి లాంటిది. అది గనక చనిపోతే దాన్ని మనం చంపేసుకుంటే ఇంకే బ్రాంచ్ ఆఫ్ లా నిలవదు. సివిల్ లా ఈజ్ ది బేసిస్. అక్కడ వచ్చే రీజనింగ్ కానీ, అక్కడ వచ్చే అనాలిసిస్ కానీ మిగిలిన లాలో అంత ఉండదండి. కరెక్ట్, మీరు చెప్తున్నట్లుగా అక్కడ నుంచే క్రైమ్ కూడా పెరుగుతుంది. కరెక్ట్. నాకు మీకు మధ్య ప్రాపర్టీలో డిస్ప్యూట్ వస్తే దాన్ని క్రైమ్ డైవర్షన్ ఇస్తాం కదండి. ఇది మానవ సహజం. సార్, నేను ఒకటే చెప్తాను, మనిషి అన్నవాడు మంచివాడని. ఏ మనిషి కావాలని తప్పు చేయడు, అతని పరిస్థితులు తప్పు చేయిస్తాయి. కాబట్టి ఆ పరిస్థితుల్ని కనుక సవ్యంగా ఈ వ్యవస్థ కనుక కాపాడగలిగితే నాకు తెలిసి ఏ ప్రాబ్లం రాదండి. ఫస్ట్ మనం వీ హ్యావ్ టు అటాక్ ఎట్ దట్ స్టేజ్ టు సాల్వ్ ది ప్రాబ్లం. నేను డిలే చేశాను అనుకోండి, జస్టిస్ డిలేడ్ ఇస్ జస్టిస్ డినైడ్ అని మీకు తెలుసు. అది నేను చెప్పడం చాలా నోవైస్గా ఉంటుంది. బట్ కాకపోతే అది కారణం అవుతుంది అన్నిట్లో. యాంగ్జైటీ, మన క్రేవింగ్ టు హ్యావ్ ఎవ్రీథింగ్ ఫాస్ట్గా అయిపోవాలి. ఆ ఫాస్ట్ సొల్యూషన్స్ ఇవ్వలేకపోయేటప్పటికి ఇట్లా ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే అప్పుడున్న పబ్లిక్ వేరు, ఇప్పుడు పబ్లిక్ యాటిట్యూడ్ కూడా మారిపోయింది. ఇప్పుడు అంతా ఇన్స్టెంట్ జస్టిస్ కావాలంటున్నాడు. అది జరగడం కష్టం అండి. కానీ గత 2 సంవత్సరాలు లేకపోతే 1 సంవత్సరంగా మనం కొత్త ట్రెండ్ చూసామండి. కొంతవరకు గవర్నమెంటు తీసుకున్న చర్యలు అవనివ్వండి, లేకపోతే జ్యుడిషియరీ నుంచి హయ్యర్ జ్యుడిషియరీలో తీసుకున్న చర్యల వలన అవనివ్వండి, అదేమైందంటే జడ్జెస్ అపాయింట్మెంట్స్ జరిగినాయి, చాలా వేకెన్సీస్ ఫిల్అప్ అయినాయి. ఇప్పుడు డౌన్ ది లైన్ ఒక 3-4 ఇయర్స్లో మనం ఫాస్ట్ డిస్పోజల్ ఆఫ్ కేసెస్ చూసే అవకాశం చాలా ఉంటుంది. సో ఒక రోజీ పిక్చర్ నాకైతే కనిపిస్తుందండి. అంటే మీరు చెప్తున్నట్లుగా ట్రెండ్ మారింది. గవర్నమెంట్లో కూడా ఇప్పుడు అంగీకరిస్తున్న న్యాయం ఉన్నది కావాలి. ఎందుకంటే ఒక స్టేట్ డెవలప్మెంట్ కానీ ఒక కంట్రీ డెవలప్మెంట్లో కన్వర్షన్ రేట్ చూసే పక్క దేశాలు చూస్తున్నాయి కాబట్టి దీనికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నాయి. కానీ అన్నిటికీ ఫాస్ట్ ట్రాక్ కేసులే కావట్లేదు కదండి, కొన్ని డిలే అవుతున్నాయి కదా. ఏదో సన్సోషల్ కేసు ఏంటంటే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు వస్తున్నాయి, వెంటనే జడ్జిమెంట్ వస్తుంది. అంటే కరెక్టే అండి. కానీ మీరు అన్నమాటకి నాకు కొంచెం డీవియేషన్ ఏంటంటే, ఇప్పుడు ఈ ఎమ్మెల్యేస్ మీద ఎంపీస్ మీద దానికి సెపరేట్ కోర్ట్స్ పెట్టారు. సో కామన్ మ్యాన్కి జరగవలసిన వాటిల్లో ఎక్కడా కూడా ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చి ఆ కేసుల మూలంగా ఇది డిలే అవుతుందన్నది లేదండి. జ్యుడిషియరీ ఈజ్ నౌ కాన్షియస్. జనరల్ హయ్యర్ జ్యుడిషియరీ అనివ్వండి, లోయర్ జ్యుడిషియరీ అవనివ్వండి, అది ఒక కాన్షియస్ కన్సర్టెడ్ ఎఫర్ట్లోకి వచ్చింది.
మనం ఏం చేయాలి, ఏం చేస్తే కామన్ మ్యాన్కి త్వరగా చేయగలుగుతాం. సార్ కొన్ని ఇంకా ఉన్నాయి, ఏవైతే షార్ట్ కమింగ్స్ ఉన్నాయో ఫుల్ఫిల్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఇప్పుడు సీనియర్ సిటిజన్ కేసెస్ మీద కొంత ప్రయారిటీ చేస్తున్నారు, తర్వాత ఓల్డ్ కేసెస్ మీద ప్రయారిటీ చూపిస్తున్నారు. పూర్వం ఉన్నంత లిటిగేషన్ డాకెట్ ఎక్స్ప్లోజన్ ఈ రోజున లేదు, కొంతవరకు తగ్గుతోంది. ఇవన్నీ కూడా దృష్టిలోకి తీసుకుంటే మనం కూడా చాలా ఫాస్ట్గా కేసులు డిస్పోజ్ చేసే కాలం చూస్తాం అతి త్వరలో. ఓకే, కానీ రాజకీయ నాయకుల మీద పెట్టిన కేసులు మీరు అన్నట్లుగా ప్రత్యేక కోర్టు దానికి ఒక వ్యవస్థ నడుస్తుందంటారు. అదే సెక్షన్లు సివిల్ మామూలు సామాన్యుడు పెడితే చాలా ఫాస్ట్ జడ్జిమెంట్ వస్తాయి. అదే రాజకీయ నాయకులు పరపతున్నవాడ మీద ఆ కేసులు సంవత్సరాల తరబడి నడుస్తుంటే మనం సామాన్యుడికి ఏం మెసేజ్ ఇస్తున్నాం? సామాన్య వ్యక్తికి మనోవ్యధ అనిపించడం సహజం అండి, నేను అది కాదనను. కానీ అలా అని చెప్పి చెక్ బౌన్స్ కేసు ఉందండి 138లో. అదే 138 సామాన్యుడు పెడితే మీరు కాదు, మన వ్యవస్థ తొందరగా జడ్జిమెంట్ ఇవ్వడం, జైలుకి పంపడం, ఏదో ఇష్యూస్ క్లాడ్. అదే ఒక పరపతున్న వాడికో ఒక రాజకీయ నాయకుడికో 138 కేసు పెట్టడానికే చాలా ఇబ్బంది పడతారు. తర్వాత అది అలాగే టైం ప్రొలాంగ్ అవుతుంటుంది. అంటే మీరు ఏం చెప్పారో కానీ నేను అది ఏకీభవించనండి. సెలబ్రిటీస్ కేసుల్లో కన్విక్షన్ వచ్చినవి కూడా చూసాం, మీరు గమనించుంటారు పేపర్లో లాస్ట్ ఇయర్ ఆ క్రితం ఏడాది. సో ఇప్పుడు డబ్బున్నవాడా డబ్బు లేనివాడా, పెద్దవాడా చిన్నవాడా లేదండి. ఆ తారతమ్యాలకి ఉన్న లైను ఇరేజ్ అవుతోంది, అది త్వరగా కూడా అవుతుంది. ఇప్పుడు లోయర్ సబార్డినేట్ జ్యుడిషియరీ అవనివ్వండి, హయ్యర్ జ్యుడిషియరీ అవనివ్వండి, ఇట్ ఈస్ నాట్ వేడ్ బై దిస్ సార్ట్ ఆఫ్ సెలబ్రిటీ ఆర్ పర్సనాలిటీస్. ఎవరైనా దానికైతే మాత్రం ఆ రకంగా నేను జడ్జెస్ని చాలా చాలా గౌరవంగా భావిస్తానండి. వాళ్ళకి పర్సనాలిటీ డజంట్ మ్యాటర్, ఎవడు ఆర్గ్యూ చేస్తున్నాడు అన్నది డజంట్ మ్యాటర్. వాళ్ళకి కావాల్సింది ద కాజ్, వాళ్ళు దేన్ని అడ్రస్ చేస్తున్నారు అని దాన్ని బట్టి చేస్తున్నారు. సార్, మనం పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ తర్వాత ఎమ్మెల్యే వీటి గురించి మాట్లాడే ముందు మీ సర్వీస్లో మీకు బాగా గుర్తుండిపోయిన ఒక మెమరబుల్ కేసు వచ్చింది? సార్, నేను పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ స్టాండింగ్ కౌన్సిల్గా చేశాను. అది మన స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఏమోనండి, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు. ఇన్ఫ్యాక్ట్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ అండ్ ఫైనాన్స్ వాళ్ళ కేసులు కూడా కొన్నిట్లో చేశాను నేను. అప్పుడు నేను అటుపక్క డిపార్ట్మెంట్ వైపు ఉండేవాడిని, ఇప్పుడు ఇటుపక్క ఇండస్ట్రీ వైపు ఉంటున్నాను. డిపార్ట్మెంట్ వైపు ఉన్నప్పుడు అటుపక్క ఏ లూప్ హోల్ వీళ్ళు క్రియేట్ చేయగలుగుతారో మాకు తెలుసు. ఇటుపక్క వచ్చిన తర్వాత వాళ్ళు చేసే తప్పులు రెండు వైపులా వ్యవస్థల్లో తప్పులు జరగకుండా జరుగుతున్నాయని నేను అన్నానండి. కానీ అటుపక్క ఉన్నప్పుడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అన్నది ఒక క్వాజీ జ్యుడిషియల్ ఫంక్షన్ చేస్తుంది. అన్ఫార్చునేట్గా ఏంటంటే ఈ రోజున ఈ వ్యవస్థల్లో ఉన్న కొంతమంది ఒక యాడ్వర్సోరియల్, అది కూడా ప్రతివాద తత్వంతో ఆర్గ్యూ చేయాలి కేసులని అనుకుంటున్నారు. తప్పండి, అది యాడ్వర్సోరియల్ లిటిగేషన్ కాకూడదు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ స్టాండింగ్ కౌన్సిల్ అంటే మనం అక్కడ ఉన్నది వాళ్ళకి పర్యావరణానికి సంబంధించి ఏదైతే తప్పు జరుగుతోందో ఆ తప్పును రెక్టిఫై చేయించడానికి మనం. కానీ ఆ రెక్టిఫై చేయించాలని మనం ఎకానమీ దెబ్బతినే చర్యలు తీసుకోకూడదండి. అందుకనే ప్రికాషనరీ ప్రిన్సిపల్ అని, తర్వాత పొల్యూటర్ పే ప్రిన్సిపల్ అని, ఇలాంటివి స్టాండర్డైజ్డ్ నామ్స్ కొన్ని సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ప్రకారం మనకి ఉన్నాయి. సో ఇప్పుడు పొల్యూటర్ పే అనుకోండి, నేను పర్యావరణాన్ని కలుషితం చేస్తున్నాను, నాకు పెనాల్టీ వేయండి, నాతో పేమెంట్ చేయించండి, అంతే తప్పించి పూర్తిగా ఇండస్ట్రీనే క్లోజ్ చేద్దాం అనుకున్నాం అనుకోండి, చాలామంది జీవితాలు అస్తవ్యస్తం అయిపోతాయి. సో అలాంటివి పొరపాటు అని నేనున్న కాలంలో ఆ వ్యూ తీసుకునేవాళ్ళం. అన్ఫార్చునేట్గా అప్పుడున్న మెంబర్ సెక్రటరీలు కానీ వాళ్ళు కానీ, రాజేశ్వర్ తివారీ గారు కానీ, దానకిషోర్ గారు కానీ, మధుసూదన్ రావు గారు కానీ, సంజయ్ కుమార్ గారు కానీ, ఇలా చాలామంది ఉన్నారు, శోభా గారు కానీ, ఇట్లా చాలామంది ఇలాంటి వ్యూస్ తీసుకుని రెండు బ్యాలెన్స్ అయ్యి సస్టైనబుల్ డెవలప్మెంట్ థియరీ అని ఫాలో అయ్యారు. అట్లా అని చెప్పి వాళ్ళు ఎక్కడా కూడా దే హ్యావ్ నాట్ గివెన్ ఎనీ ఫ్రీ హ్యాండిల్ ఫర్ సీయింగ్ దట్ పొల్యూషన్ షుడ్ బి ఎనబేటెడ్. అలా ఉండిపోవాలన్నది ఎవరు కూడా యాక్సెప్ట్ చేయలేదండి. సో మనం ఏం ఆలోచించాలంటే ఎంతసేపు ఇటు మన సొసైటీ డెవలప్ అవ్వాలి, అటుపక్క పొల్యూషన్ కంట్రోల్ చేయాలి. ఎందుకంటే మనకి వచ్చే తరాలకి మనం ఇది అప్పగించాలి. మనం దీని మీద అద్దెకున్నట్టండి, ఈ ఎర్త్ మీద మనం అద్దెకు వచ్చాం. సో ఇంటర్ జనరేషనల్ ఈక్విటీ ఉండాలి. మనం వాళ్ళకి మంచి సొసైటీ, మంచి ఎన్వైరన్మెంట్ ఇవ్వాలి. రేపు మన పిల్లలు, మనవాళ్ళు, మనవరాళ్ళకి మనం అది ఇవ్వాలి. అది ఇవ్వలేకపోతే మన జీవితం వ్యర్థం.
ఆ ఆస్పెక్ట్లో మనం ఆలోచించుకుంటూ వెళ్తే అన్నీ సవ్యంగా ఉంటాయి. అదే సార్, మీరు స్టాండింగ్ కౌన్సిల్లో ఉన్న టైంలో మీకు బాగా గుర్తుండిపోయిన ఒక మంచి కేసు అంటే అక్కడ మేము మొదట్లో చూసినప్పుడు ఈ ఫార్మా ఇండస్ట్రీస్లో ఇనీషియల్గా 80s స్టార్ట్ అయినప్పుడు ఇంత టెక్నికల్ అడ్వాన్స్మెంట్ లేదండి. అప్పుడు pH పేపర్ పెట్టి ఎంత ఉంది పొల్యూషన్ లెవెల్ అని కనుక్కునేవాళ్ళు. ఇప్పుడు గ్రాడ్యువల్గా ఏమైందంటే అదంతా మార్పు వచ్చి ఇప్పుడు జీరో లిక్విడ్ డిశ్చార్జ్ వరకు వచ్చారు. అంటే లిక్విడ్ డిశ్చార్జ్ కాదు, జీరో చేసేస్తారు. MEEలు అవి అంటారు, మల్టిపుల్ ఎఫెక్టివ్ ఆపరేటర్స్ అవి పెట్టి, ఆ స్క్రబ్బర్స్ అవి పెట్టి ఇప్పుడు పొల్యూషన్ అంతా లిక్విడ్ డిశ్చార్జ్ ఏం రాదు. సో బయటికి ఎక్కడికి పోకుండా ఇండస్ట్రీలోనే ఆ రీసైకిల్డ్ వాటర్స్ వాడుకునే పొజిషన్కి తీసుకొచ్చారు. ఇప్పుడు డాక్టర్ రెడ్డీస్ అనండి, అరబిందో అనండి, మైలాన్ అనండి, ఇలాంటి కొన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి. అండ్ బల్క్ డ్రగ్ BDMA ఉంది అథారిటీ, బల్క్ డ్రగ్ అథారిటీ, వాళ్ళు మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అని, వాళ్ళు కూడా నాకు ఇప్పుడు ప్రస్తుతం క్లెయిమ్స్. వాళ్ళందరూ కూడా ఈ రోజున మనం పొల్యూషన్ లా అవాయిడ్ చేయాలని ఎవరు అనుకోవట్లేదండి. పొల్యూషన్ లాస్ ఫాలో అవుతూ ముందుకెళ్దాం అనుకుంటున్నారు. ఎందుకంటే మన కంట్రీలో కన్నా వీళ్ళందరూ ఆల్మోస్ట్ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ బిజినెస్లు చేస్తున్నారు. దాని మూలంగా ఏమైందంటే వాళ్ళకి అమెరికన్ లాస్ వాళ్ళకి స్ట్రింజెంట్గా ఉన్నాయి. సో వాళ్ళే యాక్సెప్ట్ చేయడు డ్రగ్స్, కాబట్టి దే ఆర్ నౌ ఫాలోయింగ్ ఇన్ టు లైన్. ఎర్లియర్గా మేము స్టాండింగ్ కౌన్సిల్గా ఉన్న రోజుల్లో ఏంటంటే కొంత ఈ అవగాహన లేకపోయింది. దేర్ వేర్ బ్లాక్ షీప్, ఈరోజు ఉంటారండి రేపు ఉంటారు, బ్లాక్ షీప్ విల్ బీ దేర్, వీ హ్యావ్ టు రియలైజ్ దట్. కానీ అప్పుడు చాలా స్ట్రింజెంట్గా మేము అందరం ఇంప్లిమెంట్ చేసేసిన అందువల్ల అదేమైందంటే అందరికీ అవగాహన వచ్చింది. సో వీ హ్యావ్ సాటిస్ఫాక్షన్, మనం చెప్పాము, అది ఇంప్లిమెంట్ అయినాయి. అంటే ఒక కేసు గుర్తుందా మీకు? ఏ కంపెనీ మీద అంటే ఇటు పక్కకు వచ్చిన నేను పటాన్చేరు బ్యాచ్ చేశానండి. ఒక మొత్తం పటాన్చేరు, బొలారం ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ మీద, అప్పుడు అందరికీ తెలుసు అది ఇంటర్నేషనల్లీ ఇంపార్టెంట్ కేసు, ఆ నక్కవాగు ఇలాంటి వాగులు కానీ దగ్గర స్టార్ట్ అవుతుంది. కరెక్ట్. ఆ కేసెస్లో నేను అటుపక్క ఉన్నప్పుడు కొన్ని ఒపీనియన్స్ ఇచ్చాను, బట్ ఇటుపక్క BDMA తరఫున నేను అపియర్ అయ్యాను NGTలో. అది చాలా వండర్ఫుల్. ఎక్కడా కూడా రెండు పక్కల నేను ఐఎమ్ ఏబుల్ టు కన్విన్స్. నేను ఈ రోజున నా గుండెల మీద చేయబెట్టుకుని గర్వంగా చెప్పుకోగలనండి, పటాన్చేరు బ్యాచ్ కేసెస్లో స్ట్రిక్ట్లీ మనం ఇంత బాగా చేయించవచ్చు, కోర్ట్స్ కూడా ఇంత బాగా చేస్తాయి అని ఆ జడ్జిమెంట్ ప్రకారం చెప్పచ్చు. వాళ్ళు ఒక ప్రొసీజర్ ఇవాల్వ్ చేశారు, అక్కడ హాస్పిటల్స్ రావాలన్నారు, తర్వాత ఒక కార్పస్ ఫండ్ క్రియేట్ చేశారు. సో ఇట్లా ఆ పటాన్చేరు బ్యాచ్ కేసెస్ గురించి అది నౌ ఇట్ హ్యాస్ బికమ్ ఏ రీడింగ్ మెటీరియల్ ఫర్ సమ్ ఆఫ్ ది స్టూడెంట్స్. చాలా బాగా, అది ఒక 300 పేజెస్ జడ్జ్మెంటో ఎంత ఉంది, ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ, బట్ జ్యోతిమణి గారును ఆయన రాశారు, రావు గారు, PS రావు గారని, సదర్న్ బెంచ్లో జరిగింది. చాలా బాగా అక్కడ దానిలో ప్రస్తుతం అడిషనల్ అడ్వకేట్ జనరల్ తెలంగాణ రామచంద్రరావు గారు కూడా అపియర్ అయ్యారు. తర్వాత అట్లా నిరూపణ్ సీనియర్ అడ్వకేట్ అపియర్ అయ్యారు. అందరూ సమిష్టిగా వర్కౌట్ చేసి ఒక మంచి జడ్జిమెంట్ తీసుకురావడానికి మేము అందరం దోహదపడ్డామని చాలా సంతోషం నాకు. సార్, పటాన్చేరు బొల్లారం ఆ ప్రాంతంలో 1980-90 ఆ ప్రాంతం తీసుకుంటే అదొక అటవీ ప్రాంతం, సిటీకి దూరంగా ఉన్నాయి. అప్పుడు ప్రభుత్వాలు, ముఖ్యంగా అప్పుడున్న ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు సహకారంతో మెదక్ జిల్లా డెవలప్మెంట్ కోసం ఒక ఇండస్ట్రీలు తీసుకొచ్చారు. అక్కడ చుట్టుపక్కల ఎవరు లేరు కాబట్టి అక్కడ కెమికల్ కంపెనీలు, బల్క్ డ్రగ్స్ వచ్చాయి. కానీ క్రమేపీ ప్రజలే ఆ కంపెనీల దగ్గరికి వెళ్ళిపోయారు, కాలనీస్ కట్టుకుంటూ అక్రమానికి గురవి. అక్కడ వెళ్ళిన తర్వాత నాకు కంపు వస్తుంది, నాకు ఇంపు లేదు అంటూ చేయడం వల్ల మాకు నష్టం జరుగుతుందంటూ కొన్ని కంపెనీలు అప్పుడు గొడవ చేశాయి. దాన్ని మీరు ఏ విధంగా సమర్థిస్తారండి? నాకు చాలా చాలా మనసుకి దగ్గరున్న క్వశ్చన్ అడిగారండి మీరు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈ సబ్జెక్ట్ మీద నేను చాలా చోట్ల చాలామంది దగ్గర నాకు ఒక బాధలాగా వచ్చి చెప్పాను. మనం ఒక ఇండస్ట్రీ పెట్టుకుంటామండి, పెట్టిన తర్వాత అన్ని పర్మిషన్స్, సైటింగ్ గైడ్లైన్స్ వాళ్ళు ఫుల్ఫిల్ చేస్తారు. పెట్టిన తర్వాత ప్రతి ఇండస్ట్రీకి దానిలో లేబర్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఒక లేబర్ కాలనీ దాని దగ్గరలోనే వస్తుంది, ఎందుకంటే టైం ప్రకారం వాళ్ళ దగ్గర చాలా దగ్గరలో ఉంటారు. ఆ లేబర్ కాలనీను దానిపైన కొంత హయ్యర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు కాబట్టి ఎంప్లాయీస్, వాళ్ళు ఒక కాలనీ వస్తుంది. ఈ కాలనీస్ వచ్చి వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు. ఇల్లు కట్టుకున్న తర్వాత గ్రాడ్యువల్గా మనం అది లోకల్ బాడీ సరిగ్గా అవగాహన లేక పర్మిషన్స్ ఇచ్చేసి లేఅవుట్స్ ఇచ్చి అక్కడ కాలనీలు డెవలప్ అయిపోతాయి. అయిపోయిన తర్వాత కొన్నాళ్ళ తర్వాత నాకు అక్కడ పొల్యూషన్ వస్తుంది, ఇండస్ట్రీ తీసుకెళ్ళి వేరే చోట పెట్టానంటే, ఒక్క ఇండస్ట్రీ పెట్టడానికి కనీసం 40 నుంచి 50 సంవత్సరాల
ఇన్వెస్ట్మెంట్ దానిలో ఉంటుందండి. అలాంటి ఇండస్ట్రీని నువ్వు అక్కడి నుంచి మార్చమంటే, ఇప్పుడు నేనే నా కుటుంబంతో ఒక చోట ఉన్నాను, స్థిరపడ్డాను. నన్ను ఇక్కడి నుంచి తీసుకుపోయి నువ్వు వేరే ఊళ్ళో ఉంటే నేను మళ్ళీ ఎత్తనాటిగా వెళ్ళాలంటే అక్కడ శ్రీరామ అనాలి కదా నేను. అలా ఎన్ని చోట్లకి ఇండస్ట్రీ మారుతుంది. ఇండస్ట్రీ మారిన ప్రతిసారి కాలనీలు డెవలప్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఆ పాలసీ తప్పండి. ఇప్పుడు మొన్న ఈ మధ్య కూడా చేసాం, స్టీల్ ఇండస్ట్రీలో అవి ఉన్నాయి. నేను లోకాయుక్తలో అక్కడ కూడా నా ఒపీనియన్ అడిగితే ఇండస్ట్రీ అసోసియేషన్స్ తరఫున నేను ఇప్పించాను. దానిలో నేనేమని చెప్పానంటే, ఇలా ప్రతిసారి మార్చకండి, ఒక ఇండస్ట్రియల్ క్లస్టర్ ఫామ్ చేయండి. ఇండస్ట్రియల్ క్లస్టర్ ఫామ్ చేసిన తర్వాత ఆ చుట్టుపక్కల కాలనీస్ ప్రొవైడ్ చేయకండి. అసలు రెస్ట్రిక్ట్ ఇట్, నో డెవలప్మెంట్, నో రెసిడెన్షియల్ జోన్ డెవలప్మెంట్ పెట్టండి. పెట్టిన తర్వాత అక్కడ ఇంకా మీరు పొల్యూషన్ అనేది వేరే రకంగా కంట్రోల్ ఎలాగూ చేయాలి. ఎయిర్ పొల్యూషన్ అవనివ్వండి, నాయిస్ అవనివ్వండి, వాటర్ అవనివ్వండి, అది కంట్రోల్ అవుతుంది. దానికి స్ట్రింజెంట్ మెజర్స్ పెట్టండి. బట్ రెసిడెన్సెస్ రాకుండా చూస్తే హెల్త్ ఎఫెక్ట్ అవ్వవు. ఇప్పుడు హెల్త్ హెజార్డ్స్ రాకుండా చూసుకోవడం కూడా ఇంపార్టెంట్. సో అందుకని నువ్వు ఆ ఏరియాలో రెసిడెన్సెస్కి పర్మిషన్ ఇవ్వకండి. ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇండస్ట్రీని తీసేయమని చెప్పకండి. మీరు మొదటే అవగాహనతో డెవలప్ చేయండి అని నా రిక్వెస్ట్. మీరు చెప్తున్నట్లుగా ఎంత పెద్ద కంపెనీ పెట్టినా, బ్లడ్ డ్రగ్ కంపెనీ పెట్టినా, ఈ లోకల్ బాడీస్లో అవగాహన లేకపోవడం, పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ అవ్వడం వల్లే ఇటువంటి అక్రమ లేఅవుట్లు రావడం. మీరు చెప్తున్న ఒక 5 సంవత్సరాల తర్వాత అయ్యా, నేను పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ అన్నది నేను చెప్పనండి. పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ కాదు, హ్యూమన్ విజన్ ఈజ్ ఇంపార్టెంట్. అది XYZ ఇండివిజువల్స్ కాదండి, ప్రతి ఒక్కరు. ఇప్పుడు మీకంటూ ఒక విజన్ ఉంటుంది. అలాంటి విజన్ అందరికీ ఉండాలి. ఆ ఏరియాల్లో అక్కడ రెసిడెన్సెస్ని అలౌ చేయకూడదు. అలా ఉంటే ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు లేక్స్ పక్కన ఉంటాయి. ఇప్పుడు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ లేక్స్ ఇష్యూనే ఉంది. ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ ది పర్సన్స్ హూ ఆర్గ్యూడ్ దట్ 111 జీవో షుడ్ గో అని. ఎందుకంటే 111 జీవో అన్నది కాంప్రహెన్సివ్ జీవో కాదు అన్నది జీవో చదివిన ప్రతి ఒక్కళ్ళు చెప్తారండి. సో అందుకని నేనేమంటా అంటే, ఇప్పుడు మీరు వెస్ట్రన్ కంట్రీస్లో చూడండి, రివర్ పక్కన ఇళ్ళు ఉంటాయి, రెస్టారెంట్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ ఆ రివర్లో పక్కన మీరు ట్రీట్మెంట్ ఉన్న అడ్వాన్స్ టెక్నాలజీ కూడా వాళ్ళు ఫాలో అవుతున్నారు. అలాంటి వాటికి అడగండి, ఇక్కడ అలాంటివి పెట్టండి, నష్టం ఉండదు. అంతే తప్పించి నేను అసలు అవే బ్యాన్ చేసేస్తాను అంటే తప్పు. అంటే 111 జీవో ఎత్తివేయడం మంచిదంటారా? ఎత్తివేయడం మంచిదండి. 84 గ్రామాల వాళ్ళు సెకండ్ రేటెడ్ సిటిజన్స్గా బతుకుతున్నారు. నేను ఇండస్ట్రియలైజేషన్ని సపోర్ట్ చేస్తున్నాను, దయచేసి నన్ను తప్పు పట్టకండి. ఐఎమ్ నాట్ ఫర్ ఇండస్ట్రీ, నాట్ ఫర్ ఎనీవన్. నేను చెప్తుంది ఏంటంటే, ఒక విజన్తో డెవలప్ అవ్వాలి. ఇప్పుడు 111 జీవోలో 84 విలేజెస్లో టోటల్గా బ్యాన్ చేసేస్తే మనకి ఓవర్ ది ఇయర్స్, అప్పుడు 80s, 90s ఉన్న పొజిషను వాటర్ రిక్వైర్మెంట్ ఈరోజు లేదండి. ఫార్చునేట్లీ ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ పెట్టిన విధానాల వలన వీఆర్ హ్యావింగ్ డ్రింకింగ్ వాటర్ ఇన్సఫిషియంట్. కృష్ణా వాటర్ వస్తుంది, గోదావరి వాటర్ వస్తుంది, మనకి 2 బేసిన్స్ కలిపినారు. సో ఇలాంటివన్నీ చేసిన తర్వాత 111 జీవో గురించి ఇంకా అదే పరిస్థితిలో, అదే పెడాంటిక్ అప్రోచ్లో నేను ఉంటానంటే, నా అపీల్ టు ఎన్వైరన్మెంటలిస్ట్, మీరు కామెంట్ చేయండి, మీరు చేసేవి ఇది పొరపాటుని గవర్నమెంట్ని హెచ్చరించండి, కానీ ప్రాగ్మాటిక్గా ఉంచండి మీ క్రిటిసిజం. ప్రాగ్మాటిక్ క్రిటిసిజం ఈజ్ ఆల్వేస్ వెల్కమ్. మనం కూడా కలెక్టివ్ ఎఫర్ట్ చేయాలి. ఇప్పుడు డౌన్ స్ట్రీమ్, అప్ స్ట్రీమ్, డౌన్ స్ట్రీమ్లో డిఫరెన్షియేషన్స్ క్రియేట్ చేసి రెస్ట్రిక్ట్ చేసామనుకోండి, లేక్స్ దెబ్బతినవు. లేక్స్ దెబ్బతినాలని ఎవ్వడు కోరుకోండి. ఏ మనిషి కూడా ఈ సొసైటీలో, ఈ ఎన్వైరాన్మెంట్లో, ఇంత పొల్యూషన్స్లో, ఈ పరిస్థితుల్లో లేక్స్ కానీ అవి ఎఫెక్ట్ అయిపోవాలి ఎవ్వడు కోరుకోడు. మనకి టెంపరేచర్స్, గ్లోబల్ వార్మింగ్ అవుతోంది, టెంపరేచర్స్ పెరిగిపోతున్నాయి. ఇలాంటి కంట్రోల్ చేయాలంటే ఇవి లేక్స్ అవసరం మనకి. ఎవడు తీసేమని అండవు. కనీసం ఇంత అయినా ఇంగిత జ్ఞానం ఉన్న మనిషి ఎవడు కూడా తీసేమని అనడండి. కానీ సరిగ్గా ఆలోచించండి, అక్కడ ఉన్న ప్రజల విషయం కూడా ఆలోచించండి. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఉంటుంది, దానిలో ఏం పొల్యూషన్ జనరేట్ అవుతుంది చెప్పండి. అక్కడ అలాంటి క్లస్టర్స్ క్రియేట్ చేయండి. మనకి ల్యాండ్ కూడా అవసరం, ల్యాండ్ ఈజ్ స్కేర్స్, మనం అవసరం అవి కూడా. అలాంటివి ఆలోచించండి. నేను ఇది అని చెప్పట్లేదండి, ఆలోచించండి, కొత్త రకంగా ఆలోచించండి. అండ్ జీవో 111 క్షుణ్ణంగా చదవండి. జీవో 111 చదివితే దానిలో క్లాజెస్లోనే ఉంది, మాకు టైం లేక మేము పూర్తిగా స్టడీ చేయలేక ప్రస్తుతానికి ఈ మెజర్స్కి ఇస్తున్నాము అన్నారు. కింద చివరిలో చెప్పారు ఏపీపీసీబీ పూర్తిగా కాంప్రహెన్సివ్ స్టడీ చేయాలి అని. ఒకసారి కనుక ఏదన్నా ఏరియాలో బ్యాన్ చేయాలంటే కనీసం 2 హైడ్రాలిక్ సైకిల్స్ మనం వెరిఫై చేస్తే కానీ డేటా సఫిషియెంట్గా ఉండదండి ఎక్కడా బ్యాన్ చేయడానికి. అసలు అంత స్టడీ జరగలేదు. ఇప్పుడైనా జరగాలి అని కోరుకుంటున్నాను.
ఓకే. కానీ అదే 111 జీవో పరిసర ప్రాంత గంటిపేట ఆ చెరువు పక్కన డిఎన్ఏ సంబంధించిన ఒక రీసెర్చ్ పెట్టాలనుకున్నప్పుడు ఇదే పొల్యూషన్ బోర్డు అబ్జెక్షన్ చేసింది. కరెక్ట్. ఇప్పుడు అప్పుడు ఏమైందంటే మురళి గారు నేను చెప్తున్నా లేకపోవచ్చేమో నేనే ఉన్నా అండి. నా ముందున్న స్టాండింగ్ కౌన్సిల్ ఉన్నారు యాక్చువల్లీ. అబ్జెక్షన్ చేశారు అప్పుడు దానికి చెప్తున్నా అండి. ఇప్పుడు అబ్జెక్షన్ ఎందుకు చేశారంటే అంతకన్నా డేంజరస్ సిచ్యుయేషన్స్ ఆఫ్ ఇండస్ట్రీస్ వచ్చినాయి అక్కడ. ఇప్పుడు ఇది ఎందుకు వచ్చింది అని మనం వెరిఫై చేస్తే సురానా కెమికల్స్ దానిలో ప్రొఫెసర్ ఎంవి నాయుడు కేసులో వలన ఇది వచ్చింది. సో ఆ కెమికల్ ఇండస్ట్రీస్ ఉంటే ఆటోమేటిక్గా ఆ కాలంలో ఆ టెక్నాలజీ అవైలబిలిటీకి అప్పుడు ఇంత మెజర్స్ లేవండి. అందుకోసం అది అవసరమైంది. ఆ కాలమాన పరిస్థితుల్లో అవసరమైందే. నేను 10 సంవత్సరాల తర్వాత టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ అయిన తర్వాత కూడా అదే అప్లై చేస్తానంటే పొరపాటు. మనం సాంకేతికతను దృష్టిలో తీసుకుని శాస్త్రీయతను దృష్టిలో తీసుకుని మనిషి మారాలండి. అది మారకపోతే మనం ముందుకి ప్రోగ్రెస్ అవ్వలేం, మనం వెనకబడిపోతాం. ఓకే సార్, ఇదే గండిపేట కేసులో తీసుకుంటే 111 జీవో అన్నది పక్కన పెడితే ఒకవేళ ఎఫ్టీఎల్ లెవెల్ దాటి వస్తే మరి అది ఎక్కడికి వెళ్తుందండి? సార్ ఎఫ్టీఎల్ ఈజ్ ఎ వెరీ బిగ్ ఇష్యూ. మీరు మళ్ళీ ఇంకో పెద్ద అది ఓపెన్ చేశారు, పెద్ద టాపిక్ అని. ఓకే, ఒక రకంగా నన్ను అడిగితే ఎఫ్టీఎల్స్ మళ్ళీ రీడిటర్మైన్ చేయవలసిన పొజిషన్ ఉంటుందండి. రీజన్ ఏంటంటే సార్ గ్రాడ్యువల్గా మనకి జనరల్గా ఎర్త్ మీద వామ్త్ పెరిగినప్పుడు, వేడి పెరిగిన తర్వాత మొదట్లో ఉన్న వాటర్ సోర్స్ కొంచెం తగ్గుతూ వస్తుంది. ఎంతవరకు ఏ లేక్ ఎంత తగ్గింది, ఏ పాండ్ ఎంత తగ్గింది అన్నది తెలియదు. ఇప్పుడు నేను ఇంకా 50లో ఉన్నటువంటి పరిస్థితులను పెట్టుకుని ఆ ఎఫ్టీఎల్ని చేసి రెవెన్యూలో అంత ఎఫ్టీఎల్ ఉంది కాబట్టి అదే ఎఫ్టీఎల్ని ఇక్కడ బేస్ చేసుకుని డిటర్మైన్ చేస్తానంటే తప్పు. ఈ రోజున ఎంత ఎఫ్టీఎల్ ఉంది అంటే మన కాలానికి అనుగుణంగా మారుతుండాలి. అందుకే చెప్పానండి, 2 హైడ్రాలిక్ సైకిల్స్ డిటర్మైన్ చేస్తేనే మన ఎఫ్టీఎల్స్ కూడా వర్షాన్ని బట్టి, వర్షాభావాన్ని బట్టి అంతగా ఎంత పడుతోంది ఆ ఏరియాలో వర్షం, ఎంత దానికి స్టోరేజ్ కెపాసిటీ ఉంది, ఎంతవరకు వెళ్ళగలుగుతుంది, ఇవన్నీ అవసరం. అవి చేస్తేనే ఇప్పటికి కూడా ఎఫ్టీఎల్స్ సరిగ్గా డిటర్మైన్ చేయలేదని మేము రెగ్యులర్గా చాలా కేసుల్లో ఆర్గ్యూ చేస్తున్నాం. ఓకే సార్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తర్వాత మీకు బాగా ఇష్టమైన సబ్జెక్ట్? సార్ అంటే నా డిఎన్ఓలో సివిల్ ఉంది, సో అది నాకు చాలా మనసుకు దగ్గర ఉంటుంది. అదే సివిల్ కేసుల్లో మీరు తీసుకొచ్చిన మంచి జడ్జిమెంట్. సివిల్ కేసెస్లో అంటే ఇట్లా పెద్ద అంత సెన్సేషనల్గా ఉండదండి. ఆ ఫ్యామిలీకి అవసరం అంటే ఆ ఫ్యామిలీకి ఎంత ఇంపార్టెంట్ అని ఫ్యామిలీకి దగ్గర అట్లా అంటే ఒక మ్యాటర్లో 1890s లిటిగేషన్ అండి. 1890sలో విల్లు, దానిలో వచ్చిన ఆస్తులు, దానికి సంబంధించిన లిటిగేషన్ వరంగల్ ఏరియాలో, అది నేను 2000లో ఫైనాలిటీ తీసుకురాగలిగాను. అది ఆ జడ్జి గారికి చాలా సంతోషం అనిపించింది. ఇన్ఫ్యాక్ట్ ఆ డాక్యుమెంట్ పుచ్చుకుంటేనే అది చాలా బ్రిటిల్ అయిపోయి దాన్ని కష్టమైపోతుందని ఆ జడ్జి గారు వినే టైంలో అసలు దాన్ని లామినేట్ చేయించి అసలు 1890 డాక్యుమెంట్ దొరకడమే గ్రేట్ అని చాలా ఫీల్ అయ్యి అట్లా చేశారు. ఎన్నో తరానికి ప్రతిఫలం వచ్చిందండి? అది కనీసం 4వ తరానికి వచ్చినట్టుందండి. ఇఫ్ ఐఎమ్ రైట్, అది వరంగల్ డిస్ట్రిక్ట్కి సంబంధించింది. సో అది దానిలో చాలా సంతోషపడ్డాను నేను, ఎందుకంటే అది నాట్ డిపెండింగ్ వెదర్ ఐ సక్సీడ్ ఆర్ నాట్, ఇట్స్ ఇమ్మెటీరియల్. బట్ కేస్ ఫైనాలిటీ వచ్చింది, ఒక సొల్యూషన్ వచ్చింది ఆ ఫ్యామిలీకి, అది చాలా సంతోషం. ఓకే, ఇంకా బాగా గుర్తుండిపోయిన అలాంటి సివిల్ మ్యాటర్స్ ఉన్నాయండి, అలా కొన్ని ఉన్నాయి. ఇటు మనం వచ్చి చూడాలంటే వైజాగ్ ఏరియాలో నాకు చాలా సంతోషం అండి. ఈరోజు కూడా నేను అనుకున్నాను, అక్కడ ఒక డెమాలిషన్ జరిగింది. కాన్స్టిట్యూషనల్ ఆస్పెక్ట్లో చెప్తున్నాను, డెమాలిషన్ చేశారు. ఒక కాలనీ హై హ్యాండెడ్గా డెమాలిష్ అయిపోయింది. వాళ్ళు రజక సంఘాలు, రజక కాలనీ, అది మొత్తం హై హ్యాండెడ్గా డిమాలిష్ చేశారు. ఇన్ స్పైట్ ఆఫ్ దేర్ బీయింగ్ ఏ స్టేటస్ కో ఆర్డర్. చేసిన తర్వాత మేము దాన్ని బాగా ఫైట్ అవుట్ చేస్తే, ఫార్చునేట్లీ ఫైట్ అవుట్ చేసిన మా గొప్పతనం నేను ఏ రోజున అన్నాను, ప్రతి వ్యక్తికి వాడి నుదుటినున్న రాత బట్టి వస్తుంది ఆర్డర్ అని నేను నమ్ముతా. అలాంటిది ఆ కాలనీ వాళ్ళకి చాలా బెనిఫిట్ అయ్యి కోర్టు ఎంత సీరియస్ వ్యూ తీసుకుందంటే తిరిగి కాలనీ నిర్మించింది. గవర్నమెంట్తో చెప్పి కాలనీ నిర్మించజేయబడింది. 150 కుటుంబాలని ఈ రోజుకి కూడా నన్ను వాళ్ళు చాలా గౌరవిస్తారు. 150 కుటుంబాలు అక్కడ ఈ రోజుకి ఒక పెద్ద కాలనీ ఏర్పడింది.
అలాంటి చాలా మనసుకి సాటిస్ఫాక్టరీగా ఉంటుంది. అంటే వ్యక్తిగతంగా మీకు బాగా దగ్గర చాలా చాలా. ఎక్కడండి వైజాగ్లో అది? శివశంకర రజక్ కాలనీ అని చెప్పి వైజాగ్లో. ఓహో. అదొక చాలా నాకు పర్సనల్గా చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. ఈ ప్రొఫెషన్లో నేను వచ్చింది ఒక పర్పస్ అయింది చాలు. నేను ఇంకా అక్కడ ఆపేసినా నాకు చాలు. నేను అంతమించి ఏం కాదండి. 150 కుటుంబాలు దీవెన నాకు నా కుటుంబానికి ఉంటే చాలు. అది సరే, ఇక మనం మల్టీ లెవెల్ మార్కెటింగ్ వద్దాం. మళ్ళీ క్రిమినల్ సైడ్ వస్తే మల్టీ లెవెల్ మార్కెటింగ్ ఈజ్ వెరీ డేంజరస్ టు సొసైటీ అండి. నేను ఐ బిలీవ్ ఇట్. తెలియకుండా ఇళ్లల్లో వాళ్ళు మనకి తేలిగ్గా ఆర్థిక వనరులు వస్తాయి అని ఒక ఆశతో చాలామంది గల్లిబుల్ పబ్లిక్ వచ్చేస్తారు. నాకు ఫ్రాంక్గా దీని మీద ఒక అవగాహన తీసుకొచ్చిందంటే నేను ఐ మస్ట్ అప్రిషియేట్ ది ఎఫర్ట్స్ ఆఫ్ సజ్జనార్ గారు, ఐపీఎస్. యూనో సజ్జనార్ గారు దీని మీద ఒక నిరంతర పోరాటం చేసిన వ్యక్తి అండి. మల్టీ లెవెల్ మార్కెటింగ్ ఇన్ తెలుగు స్టేట్స్ అండ్ ఇట్స్ రెస్ట్రిక్షన్ అంటే మనం సజ్జనార్ గారి పేరు చెప్పుకోకుండా ఉండడం అన్నది పొరపాటు అవుతుంది. సో ఆయన చేసినంత స్టడీ రీసెర్చ్ ఎవరు చేయలేదు. ఆమ్వే మీద ఆయన బాగా చేసి, ఆమ్వేలో ఇన్ఫ్యాక్ట్ నేను ఒక పబ్లిక్ బాడీ తరఫున అపీర్ అయ్యాను ఆ కేసులో. ఆమ్వే మల్టీ లెవెల్ మార్కెటింగ్ ఎందుకు పొరపాటు అని. ఆ మ్యాటర్లో వీ హ్యావ్ మేడ్ ఆ పిరమిడికల్ స్ట్రక్చర్ ఏంటి, ఎవరి దగ్గర నుంచి ఎట్లా వెళ్తే వీళ్ళకి అల్టిమేట్గా వీటికి ఏం రాదండి పాపం. గలిబుల్గా ఉన్నవాడు వీడేదో మొదట నేను ఇచ్చాను, నేను నా వెనక చైన్కి ఇస్తున్నాను అనుకుంటాడు, కానీ వీడికి అల్టిమేట్గా ఏం రాదు, మోసపూరితం. ఎవరు బెనిఫిట్ ఉంటుందండి మరి? పైన కంపెనీకే ఉంటుంది, వీళ్ళకి ఎవరికి ఉండదండి, రాదు. ఇది ఆ చైన్ ఫుల్ఫిల్ చేయడం కష్టం, అది మోసపోతున్నారండి. అలానే మనం చూసే ఎంబీఏ ఒకటనేది నేను చెప్పట్లేదండి. అట్లా గోల్డ్ మర్చెంట్స్ చేసిన వాళ్ళు ఉన్నారు. అలాంటి స్కీమ్స్ చాలా ఉన్నాయి. స్కీమ్స్ మన రియల్ ఎస్టేట్లో పెట్టారు అలాంటి స్కీమ్స్, అవన్నీ చేశారు. అప్పుడు సిఐడి చాలా యాక్టివ్గా వర్క్ చేసిందండి, ఇవి ఎడ్యుకేట్ చేసింది, ఆపేయాలన్నారు. ఇప్పటికీ వాళ్ళు చాలా పోరాటం చేస్తున్నారు. సార్, మల్టీ లెవెల్ మార్కెటింగ్లో విదేశీకి సంబంధించిన ప్రోడక్ట్ ఆంబే లాంటివి అమ్ముతున్నారు కాబట్టి కేసు అని మీలాంటి వాళ్ళు అంటారు. కానీ మన ప్రోడక్ట్ మనమే అమ్ముకుంటాం, అది కేసు ఎందుకు అవుతుంది? డైరెక్ట్ సెల్లింగ్ వేరండి, మల్టీ లెవెల్ మార్కెటింగ్ వేరు. ఇప్పుడు నేను డైరెక్ట్ సెల్లింగ్ చేసుకోవచ్చు, నేను కంపెనీగా ఉండి నేను మీకు అమ్ముతున్నాను అనుకుంటే తప్పులేదు. కానీ మీరు ఇంకో నలుగురికి అమ్మండి, వారు ఇంకో ముగ్గురికి అమ్ముతారు, సో మీకు ఇంత బెనిఫిట్ వస్తుందని చెప్తామే, అది పొరపాటు. ఓకే, మీరు చెప్తున్నట్లుగానే అది ఒప్పుకోవట్లేదు. పార్లమెంట్లో కూడా బిల్లు కోసం వెళ్ళేది కానీ పెండింగ్ ఉంది. కానీ కొంతమంది దాని ఆర్గ్యుమెంట్ ఏమంటారంటే నిరుద్యోగ సమస్య తీర్చడానికి ఇదొక మార్గం అని వాళ్ళు క్లెయిమ్ చేస్తారు. మీరు ఎంప్లాయ్ చేయండి, నిరుద్యోగ సమస్య కనుక నిజంగా సిన్సియర్గా మీరు అవాయిడ్ చేయాలంటే వాళ్ళని డైరెక్ట్ మార్కెటర్స్గా పెట్టుకోండి, మీరు తప్పెవరన్నారు? ఈ బెనిఫిట్స్ చూపించకండి, మీరు డైరెక్ట్గా వాళ్ళని ఎంగేజ్ చేయండి, మీరు పే చేయండి. ఇప్పుడు మీ మార్కెటింగ్ టీంని పెట్టండి, పెంచండి, బేస్ ఆఫ్ మార్కెటింగ్ టీం పెంచండి, ఎవరు కాదన్నారు? అంతే తప్పించి లెటర్స్ నాట్ క్యామోఫ్లేజ్, తప్పు చేయించద్దండి. ఇప్పుడు మనది ఎకానమీ ఈజ్ ఎ గ్రోయింగ్ ఎకానమీ. సరిగ్గా పూర్తిగా అవగాహన లేని సొసైటీ నుంచి అవగాహనకు వచ్చే సొసైటీలో ఉన్నాం. అటువంటి స్టేజ్లో మనం తప్పు దారులు చూపించద్దండి. యువత దెబ్బతింటుంది. యువత ప్రత్యేకంగా ఇళ్లల్లో ఉన్న స్త్రీలు, ఆ 2 కేటగిరీస్ వల్నరబుల్ అండి. వాళ్ళు దెబ్బతింటే ఈ సొసైటీ బాగుపడదు. రైట్ సార్, మల్టీ లెవెల్ మార్కెటింగ్లో ఏబిసిడి నుండి జెడ్ వరకు వెళ్తారండి. ఏ అనే వ్యక్తి స్టార్టింగ్, బి అనే వ్యక్తి మోసపోతాడు, బి సికి చెప్తాడు, సి కూడా మోసపోతాడు. ఇక్కడ ఎవరు విక్టిము, ఎవరు ఎక్యూజ్డ్ అవుతారండి? ఏ అవుతాడా, బి అవుతాడా, సి అవుతాడా? అందరూ అవుతారు, అందరూ విక్టిమ్స్. విక్టిమ్స్ అందరూ ఎక్యూజ్డ్ అవుతారు, అందరూ ఎక్యూజ్డ్. అంతే కదా, టార్షియస్ యాక్షనే కదండి. అది క్రిమినల్ టార్టా, సివిల్ టార్టా తర్వాత వద్దాం. ఫస్ట్ దట్స్ ఎ టార్షియస్ యాక్షన్. ఒకరి చైన్ ఫామ్ అయిపోయింది కదా ప్రతి వాళ్ళని. అంటే నేను కట్టింది కాకుండా నేను ఇంకొక వ్యక్తిని చేస్తున్నాను, నేను కూడా నేరస్తుని అవుతా. అంతే, నేను ఐ మీన్ పార్ట్ ఆఫ్ దట్ క్రిమినల్ యాక్టివిటీ. చేయకూడదు. అటు ఇందులో అందుకనే కాషన్ చేస్తారండి, వద్దు మీరు ఇన్వాల్వ్ అవ్వద్దు అని. యు ఆర్ పార్ట్ ఆఫ్ ఎ కాన్స్పిరసీ, యు ఆర్ పార్ట్ ఆఫ్ ఎ వైట్ కాలర్ క్రైమ్, యూ షుడ్ బి నాట్ డూయింగ్ దాట్. మంచిది కాదు ఇది. అది డిసీట్ఫుల్ మీన్స్ యు ఆర్ పర్చేసింగ్ సంథింగ్ ఆర్ యు ఆర్ గెయినింగ్ అన్లాఫుల్లీ త్రూ సమ్ డిసీట్ఫుల్ మీన్స్, ఫ్రాడ్యులెంట్ మీన్స్, తప్పు కదా అది. సార్ అదేవిధంగా ఎకనామికల్ ఫ్యాబ్రిక్ ఆఫ్ ఎ కంట్రీ విల్ ఎఫెక్ట్ అండి, అది చాలా డేంజరస్ అది. సార్, మల్టీ లెవెల్ మార్కెటింగ్తో పాటు కొంతమంది సినిమాలు తీస్తాం,
ఈ సినిమాలో డబ్బులు పెడితే ఇంత అధిక వడ్డీ వస్తుందని ఆశ చూపిస్తారు. ఒక వ్యక్తిని దింపుతాడు అందులోకి. ఆ వ్యక్తి తన దగ్గర ఉన్న డబ్బులు కాకుండా ఇదే రీజన్ తీసుకొచ్చి ఇంకొక ఫ్రెండ్ని కూడా దింపుతాడు. ఇది మల్టీ లెవెల్ కింద వస్తుందా లేదా వైట్ కాలర్ ఫ్రెండ్స్? వైట్ కాలర్ అండి. ఇది మల్టీ లెవెల్కి రాదు. ఇది మల్టీ లెవెల్ అవ్వదు. అక్కడ ఏముందండి, వన్ ఈజ్ లూరింగ్ ది అదర్ ఫెలో. అది రోపింగ్ చేస్తున్నాడు, ఇద్దరు కలిసి ఒక మనిషిని చీట్ చేస్తున్నారు. అది చీటింగ్ అవుతుంది. అంటే ఇప్పుడు ఇందులో వీడు కూడా చీటింగ్ అంతే. అంటే నేను అది కన్స్పైర్డ్ యాక్టివిటీ ఆఫ్ చీటింగ్. ఓకే. లేటెస్ట్గా కొల్జియం విషయం తీసుకొస్తాయి. ఒక మినిస్టర్ గారు, సెంట్రల్ మినిస్టర్ గారు కామెంట్ చేశారు, ఏ దేశంలో లేదు ఇక్కడ జడ్జీలు నియమించుకుంటారు. మీరు ఈవేళ ఏదో ఒక రకంగా నన్ను చాలా ఇబ్బంది పెడదాం అనుకుంటున్నారు. అంటే అది ఆ కామెంట్ మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? డెమోక్రసీలో నన్ను అడిగితే ఎవరిని వాళ్ళు అపాయింట్ చేసుకోవడం అన్నది పొరపాటు అండి. ప్రజలకి సేవ్ ఉండాలి అండి. జ్యుడిషియరీ అంటే ఏంటి? మనం జాగ్రత్తగా వెనక్కి తీసుకెళ్తే ఒక కామన్ మ్యాన్ అండర్స్టాండింగ్, మీకు నాకు తగు వస్తే ఒక పెద్ద మనిషిని పెట్టుకున్నాం మనం డిసైడ్ చేయమని. దాన్ని ఎన్లార్జ్ స్కోప్ ఈస్ జ్యుడిషియరీ యాజ్ పర్ ది కాన్స్టిట్యూషన్. ఇంతే కదా. నాకు మీకు తగు వస్తే నేను ఫలానా ఎక్స్ని పెట్టుకోవాలని రైట్ మీకు నాకు ఉండాలి. మీకు నాకు ఉండవలసిన రైట్ని వేరే ఎవరో డిసైడ్ చేస్తానంటే మనం ఎంతవరకు ఒప్పుకోవాలి? కానీ ఫస్ట్ జడ్జెస్ కేసు అన్నది 80s 90sలో, అలానే 90s సెకండ్ జడ్జెస్ కేసు, థర్డ్ జడ్జెస్ కేసు అని వచ్చింది. గ్రాడ్యువల్గా కొలేజియం సిస్టమ్ అన్నదానికి ఒక రాటిఫికేషన్ వచ్చింది. ఒరిజినల్గా సెకండ్ జడ్జెస్ కేసులో ఓన్లీ చీఫ్ జస్టిస్ గారికే ఆ డిస్క్రిప్షన్ ఉండాలి అపాయింట్మెంట్ అన్నారు. తర్వాత కాదు, దానికి ఒక కొలేజియం ఉంటుంది, సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఒక 4, చీఫ్ జస్టిస్ గారు వాళ్ళు ఉండి ప్యానల్ ఆఫ్ అడ్వకేట్స్ని డిసైడ్ చేసుకుని వాళ్ళు చేయాలని అన్నారు. ఇవి చేసిన తర్వాత థర్డ్ జడ్జెస్ దాని ప్రకారం ఏమైందంటే తీసుకెళ్ళి గవర్నమెంట్ విల్ డిసైడ్ ఆన్ దట్. ఒకవేళ గవర్నమెంట్కి ఏదైనా అబ్జెక్షన్స్ ఉంటే తీసుకొచ్చి మళ్ళీ రిఫర్ చేస్తే, వీళ్ళు మళ్ళీ రీఇటరేట్ చేస్తే మాత్రం తప్పనిసరిగా వాళ్ళనే అపాయింట్ చేయాలి, లేకపోతే వీళ్ళు దే కెన్ రీకన్సిడర్ దేస్ నేమ్స్ అన్నారు. ఈ కొలేజియం సిస్టమ్ ఇలా జరుగుతోంది. దీని మీద ఆ మధ్య మనం చూసాం, లేదు అసలు కొలేజియం సిస్టమ్ బ్యాండ్, మేమే జడ్జెస్ని అపాయింట్ చేస్తామని పెట్టినప్పుడు దాన్ని ఛాలెంజ్ చేశారు, డిస్మిస్ చేశారు. దానిలో మెమరాండమ్ ఆఫ్ ప్రొసీజర్ అనేది ఒకటి ఫాలో అవ్వాలని ఒక వయా మీడియా సొల్యూషన్కి వచ్చారు. బట్ దిస్ డిబేట్ గోస్ ఆన్. ఇప్పుడు మనం అమెరికాలో కానీ అక్కడ కానీ చూస్తే ఎక్కడా కూడా కొలేజియం సిస్టమ్ కానీ అవి వాళ్ళంతటా వాళ్ళు అపాయింట్మెంట్స్ అన్నది లేదండి. జడ్జెస్ని అపాయింట్మెంట్ ఈజ్ బై డెమోక్రటిక్ మ్యాన్. వాళ్ళు ఎగ్జిక్యూటివ్ చేతిలో ఉన్నాయి చాలా కంట్రీస్లో. మన చేతికి వస్తుందా రాదా, అసలు ఏ రకంగా జరుగుతుంది అన్నది ఇట్ రిక్వైర్స్ ఎ లార్జర్ డిబేట్. కొన్ని ప్రికాషనరీ రిక్వైర్మెంట్స్ అయితే తప్పనిసరిగా ఈ సిస్టమ్కి, ఈ అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్కి అవసరం. ఈ డిబేట్ ఈజ్ ఎ హెల్తీ డిబేట్ అండి. ఇది జరగాలి నా ప్రకారం కూడా. సార్, మీరు అన్నట్లుగానే ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ కానీ ఇందులో ఇన్వాల్వ్ అయితే అది పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్గా మారే అవకాశం కూడా ఉందండి. అందుకే నేను అన్నాను, ఇది చాలా హెల్దీ డిబేటు. దీన్ని చాలా దూరం తీసుకెళ్ళాలి. మనం తొందరపడిపోయి నిర్ణయం తీసుకునే విషయం కాదండి. ఎందుకంటే ఈ ఒక్క జ్యుడిషియరీ మీదే ఆశ పెట్టుకుని కూర్చుని ఉన్నారు కామన్ మ్యాన్ లాంటి వాళ్ళు. ఇప్పుడు అది కూడా ఏదైనా అయిపోతుంది అంటే కష్టం అయిపోతుంది. సిస్టమ్ స్పాయిల్ అయిపోతుంది కదా, ఆ పూర్తి వ్యవస్థలు దెబ్బతింటాయి కదా. మనం అందుకని కేర్ఫుల్గా చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి కొన్ని విషయాలు. ఓకే సార్, మీరు సివిల్ నుంచి ఇప్పుడు క్రిమినల్ వైపు చూస్తున్నారు. ఇక్కడ మీకు కంఫర్ట్గా ఉందా? కంఫర్ట్ అంటే ఉన్నాయండి. అంటే నేను మామూలు రెగ్యులర్గా ఉన్న క్రిమినల్ మ్యాటర్స్ చాలా తక్కువ చేశాను. నేను చేసినవన్నీ కూడా రిలేటెడ్ టు కొంచెం హై ప్రొఫైల్ పర్సనాలిటీస్ వాళ్ళకి చేశాను. ఏమున్నాయండి? అంటే ఇప్పుడు రత్నప్రభ గారి మ్యాటర్ చేశాను నేను. ఓకే, కర్ణాటక. అంటే పేర్లు ఎందుకు లేని కానీ అలా కొంతమంది చేశాను. అంటే అందులో ఏంటంటే అంటే అప్పుడు ఆ జగన్ గారి మ్యాటర్స్లో కొన్ని వాటిల్లో వచ్చినాయి. ఆ క్వాష్ పిటిషన్స్ వేసాం. ఓకే, అప్పుడు దానిలో వీ హ్యావ్ సక్సీడెడ్. అలా చేసిన మ్యాటర్స్ కొన్ని ఉన్నాయి. మీకు బాగా గుర్తుండిపోయిన కేసు ఉందా క్రిమినల్ అండి? అట్లా మీకు బాగా దగ్గర ఉన్న కేసులు, మీ మనసు దగ్గర ఉన్న కేసులు చూపించారు. సివిల్ అంటే మీకు చెప్పాను ఆల్రెడీ. అట్లా క్రిమినల్లో నాకు చాలా సాటిస్ఫాక్షన్ వచ్చింది అంటే ఆవిడ రత్నప్రభ గారి మ్యాటర్లో బాగా సాటిస్ఫాక్షన్ వచ్చిందండి. ఆవిడ మ్యాటర్లో ఇన్ఫ్యాక్ట్ నా ప్రకారం సిబిఐ అన్నది చాలా ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్ అండి. నాకు చాలా హై రిగార్డ్స్. కానీ అన్ఫార్చునేట్గా ఏంటంటే మరి కారణాలు ఏమో నాకు తెలియదు, కానీ
ఆ ప్రిపేర్ చేసిన ఛార్జ్ షీట్స్ అవి చూస్తే కొంచెం ఆఫుల్గా అనిపించినాయి. కొన్ని ప్రిన్సిపల్స్ కొన్ని అంటే వేరియస్ కేసెస్ ఉన్నాయి కదా వాటిల్లో, అందులో కొన్ని కేసెస్ చూస్తే కొన్ని అసలు వేయనక్కర్లేదేమో అనిపించింది. నాకు ఆ వ్యూ ఇప్పటికి కూడా ఉంది. అంటే ఇట్స్ ఎ డిబేటబుల్ ఇష్యూ. నేను డిఫెన్స్కి ఉన్నాను కాబట్టి ఈ మాట అంటాను, ప్రాసిక్యూషన్ వాళ్ళు కరెక్టే అదని అంటారు, అది వేరే విషయం. కానీ నాకు కొంచెం రిజర్వేషన్స్ ఉన్నాయి ఆ కేసెస్ మీద. అట్లాంటి దానిలో ఆవిడ రత్నప్రభ గారి మ్యాటర్లో నేను అది ప్రహ్లాద్ రెడ్డి గారిని ఒక సీనియర్ అడ్వకేట్ గారు, ఆయనతో పాటు కలిసి చేశాను నేను. వారు చాలా ఎక్స్పీరియన్స్డ్ ప్రహ్లాద్ రెడ్డి గారు, వారి గైడెన్స్ నాకు చాలా బాగా పనికొచ్చింది. దానిలో మేము కలిసి చేసిన దాని మీద అదొక మంచి సాటిస్ఫాక్షన్ అండి. చాలా సాటిస్ఫై. మీరు తీసుకున్న లైన్ ఏంటండి? అంటే ఫైల్ మూమెంట్ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఒక ఆఫీసర్ తీసుకున్న నిర్ణయం బట్టి ఉండదు, అది కలెక్టివ్గా క్యాబినెట్ నిర్ణయం. ఆ క్యాబినెట్ నిర్ణయంలో నేను క్యాబినెట్ని అక్యూజ్ చేయను, నేను ఎవరో ఒక ఆఫీసర్ని ఇన్వాల్వ్ చేస్తాను లేదా ఒక మినిస్టర్ని ఇన్వాల్వ్ చేస్తానంటే అది పొరపాటు. ఇప్పుడు ఎప్పుడు కూడా మనం ఫైల్ వెళ్ళిందనుకోండి, ఎజెండాలో క్యాబినెట్లో పెట్టితేనే కొన్ని అలొకేషన్స్ జరుగుతాయి. అటువంటప్పుడు ఆ ఫైల్ మూమెంటు అందరు ఆఫీసర్స్ దగ్గర నుంచి చీఫ్ సెక్రటరీ వరకు వెళ్ళి చీఫ్ మినిస్టర్ గారికి బ్రీఫింగ్ అయ్యి తర్వాత మళ్ళీ అప్రూవల్ వచ్చి మళ్ళీ కిందకు వచ్చి నోట్ పుట్టపై మళ్ళీ సెకండ్ రౌండ్లో వెళ్ళి పైకి అప్పుడు క్యాబినెట్లో ప్లేస్ చేసి క్యాబినెట్లో డెసిషన్ తీసుకున్న తరువాత అది ఇంప్లిమెంటేషన్కి వస్తుంది. అప్పుడు ఎవరిని ఒక్కళ్ళని పాయింట్అవుట్ చేస్తారు మీరు చెప్పండి? అది విక్టిమైజేషన్ అవుతుంది కదా. అండ్ మోరోవర్ రెండో పక్కన చూస్తే ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్ అయితే కనుక వాళ్ళు దే విల్ బి ఇంప్లిమెంటింగ్ ఏ పాలసీ విల్ బి ఫ్రేమ్డ్ బై ది క్యాబినెట్. వాళ్ళు కనుక పాలసీ ఇంప్లిమెంట్ చేయకపోతే దట్ అమౌంట్స్ టు ఇన్సబార్డినేషన్. చేస్తే నువ్వు చేసింది తప్పు అని అంటే తప్పు కదా. వాళ్ళు రూల్ బుక్ నుంచి ఫాలో అయ్యారా లేదా చూడాలి, వాళ్ళ దగ్గర నుంచి ఫైల్ కరెక్ట్గా వెళ్ళిందా లేదా, వెదర్ ఇట్ హ్యాస్ రీచ్ ది అప్రాప్రియేట్ డెస్టినేషన్, వెదర్ ఇట్ హ్యాస్ బీన్ రిసీవ్డ్ ది సీల్ ఆఫ్ అప్రూవల్ ఆర్ నాట్, అంతవరకు చూడాలి. అలా గనక చూస్తే వాళ్ళు తప్పు చేశారు లేదా డిసైడ్ చేయాలి. అక్కడ తప్పు జరగకపోతే వాళ్ళని అక్యూజ్గా చేయడం, వాళ్ళ కెరియర్స్ టార్నిష్ అయ్యే పొజిషన్ వచ్చినాయి చాలామంది దగ్గర నేను చూశాను. చాలా మానసికంగా వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారండి. అండ్ వాళ్ళ ప్రమోషనల్ ఎవెన్యూస్ కూడా చాలా దెబ్బతిన్నాయి. వాళ్ళు రీచ్ అవ్వాల్సిన స్టేజెస్కి ఎన్నో హర్డిల్స్ పెట్టారు. ఎందుకంటే మనకు తెలిసిందే, వాడు పైకి నిచ్చెనెక్కుతారంటే కింద లాగేవాడు వాళ్ళ పక్కనే ఉంటాడు. అలాంటివన్నీ చాలా జరిగినాయి, అవన్నీ నేను చూశాను. కాబట్టి కొంచెం కేర్ తీసుకోవాలి ప్రాసిక్యూషన్ అని నాకు ఫీలింగ్. ఓకే, కానీ ఇదే సిబిఐ కేసుల్లో, అంటే నేను రత్నప్రభ గారి కేసుని కోట్ చేయట్లేదు, జనరల్గా సిబిఐలో నోట్ ఫైల్ మీద ఉన్నది మాత్రమే మేము తీసుకుంటాం, నోట్ ఫైల్ ప్రిపేర్ చేసే ఆఫీసర్ని మేము ఇన్వాల్వ్ చేస్తాం అనేది వాళ్ళ వాదన. కాదండి, అది పొరపాటు. నోట్ ఫైల్ ఒక్కదానికే మీకు నోట్ ఫైల్ మీద రాస్తారు, రాసిన తర్వాత ఆ నోట్ ఫైల్ ఈజ్ నాట్ ది పాలసీ కదా. పాలసీ ఏంటి? క్యాబినెట్ డెసిషన్ ఇస్ పాలసీ. నేను ఆఫీసర్గా నేను రాస్తాను, బట్ నా పైన సుపీరియర్ అథారిటీ ఇస్ ది క్యాబినెట్. నా పైన చీఫ్ సెక్రటరీ గారు ఉంటారు, తర్వాత దానిపైన వాళ్ళు ఉంటారు. అలాగా ఆ క్యాబినెట్ డెసిషన్ని ఇంప్లిమెంట్ చేయవలసిన పొజిషన్ వస్తుంది. కానీ శ్రీనివాసమూర్తి ఐఏఎస్ అయితే కనుక శ్రీనివాసమూర్తి డెసిషన్ రాదు, క్యాబినెట్ డెసిషన్. వాళ్ళ వాదనలో చాలా క్లియర్గా పొలిటీషియన్స్కి పెద్ద సబ్జెక్ట్ ఉండకపోవచ్చు, కానీ ప్రిపేర్ చేసే ఐఏఎస్ ఆఫీసర్ ఆర్ ఐపీఎస్ ఆఫీసర్ వాళ్ళే రెస్పాన్సిబిలిటీ అనేది. కరెక్ట్. మనం అంటే గవర్నమెంట్ పాలసీ దృష్టిలో పెట్టుకుని వెళ్ళాలి. మనం గవర్నమెంట్ పాలసీ పెట్టుకుని వెళ్ళవలసింది కరెక్టే, కానీ నా పైన చెక్స్ అండ్ ఈ సిస్టమ్ ఎప్పుడు కూడా ఈజ్ ఫుల్ ఆఫ్ చెక్స్ అండ్ బ్యాలెన్స్ అండి. ఒక్కడు తీసుకునే డెసిషన్ బట్టి ఉండదు. విమ్సికల్ డెసిషన్ ఆఫ్ ఎన్ ఆఫీసర్ విల్ నాట్ గో. ఇప్పుడు అన్ఫార్చునేట్గా ఒక ఆఫీసర్ని బ్రాండేజ్ చేసి వాళ్ళ జీవితాలు కష్టపడే పొజిషన్కి వెళ్ళారు. అది కరెక్ట్, అది కష్టం కదా, అది తప్పదు. ఇప్పుడు ఆ పాలసీ డెసిషన్ చివరి వరకు వెళ్ళిన తర్వాత గవర్నమెంట్ నాది ఇది పాలసీ అంటుందండి. ఇప్పుడు ఐటీ డెవలప్మెంట్ ఉంది, అప్పుడు ఇంత ఏరియాకి ఇంత ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలని. ఇప్పుడు ఆ ఐటీ కారిడార్లో ఇష్యూల్లో ఎప్పుడూ అదే జరిగింది. నీకు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కావాల్సి వచ్చింది, ఇంత స్పేస్కి ఇంతమంది ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవ్వాలన్నారు. ఇచ్చినప్పుడు ఆ ఇన్సెంటివ్ కోసం నేను అలాట్ చేస్తే నువ్వు అలాట్మెంట్ తప్పని నన్ను క్వశ్చన్ చేస్తే ఎట్లా? మనకి రెండో పక్కన ఎంత డెవలప్ అయింది, దానివల్ల ఎంత అడ్వాంటేజ్ వచ్చింది అనేది అసెస్ చేయాలి కదా మనం. అవి చేయకపోతే మరి పొరపాటు కదా. ఓకే, అది అలాంటివి ఇష్యూస్ని కన్సిడర్ చేయాలని. సార్ ఇప్పుడు మీరు చెప్పిన ఆ కేసులో క్వాష్ పిటిషన్ వేశారంటారు.
అసలు క్వాష్ పిటిషన్ వేయాలంటే ఏం చేయాలి? అంటే ఇది కేవలం క్వాష్ పిటిషన్ డబ్బున్నోడికి పవర్ ఉన్నోడికైనా సామాన్యుడికి కూడా ఉందా? తప్పండి, అది అందరికీ ఉంది అది అవైలబిలిటీ. ఎందుకు సామాన్యులు దాన్ని వాడుకోలేకపోతున్నారు? నేను అది ఎందుకంటే అందరూ వాడుకోవచ్చండి, కానీ స్క్వాష్ పిటిషన్స్ వేసేటప్పుడు 482 పిటిషన్స్ వేసేటప్పుడు ఏంటంటే మనం ఫస్ట్ చూసుకోవాల్సింది కొన్ని ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ యాజ్ సుప్రీంకోర్టు సైడ్. ఇప్పుడు భజన్ లాల్ కేసు లాంటిది ప్రామాణికంగా తీసుకుని మనం అది చూసుకుని దాన్ని బట్టి దాని పారామీటర్స్లోకి వస్తుందా లేదా చూసుకోవాలి. ఒకవేళ కనుక ఆ పారామీటర్స్లోకి వస్తే క్వాష్ వేయడంలో తప్పు లేదు. ఎఫ్ఐఆర్ స్టేజ్లో కూడా క్వాష్ వేయచ్చు అని సుప్రీంకోర్టు చెప్పింది. కాబట్టి ఎంతవరకు వెదర్ ఇట్ అపోజ్ టు అబ్యూజ్ ఆఫ్ ప్రాసెస్ ఆఫ్ లా, అల్టిమేట్గా ఇఫ్ ఇట్ ఎండ్స్ ఇన్ ఎక్విటల్ క్వాష్ ఎంటర్టైన్ చేయండి అన్నారు. ఇన్ఫ్యాక్ట్ రత్నప్రభ గారి మ్యాటర్లో సీనియర్ అడ్వకేట్స్ కూడా, సుప్రీంకోర్టులో అడ్వకేట్స్ కూడా క్వాష్ వేయడానికి వీల్లేదు అని చెప్పారని వారే నాకు చెప్పిన సందర్భం ఉంది. ప్రహ్లాద్ రెడ్డి గారికి నాకు చెప్పిన సందర్భం. బట్ వీ థాట్ దట్ ఇట్స్ ఎ కేస్ వేర్ క్వాష్ హ్యాస్ టు. ఫార్చునేట్లీ ఆవిడ ఫస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ టు బి అవుట్ ఆఫ్ దట్ లిటిగేషన్. అంటే సామాన్యుడు క్వాష్ పిటిషన్ వేయాలంటే ఏం చేయాలంటే, ఇప్పుడు ఒక 326 అయింది, దాన్ని 307గా పోలీసు ఆల్టర్నేట్ చేసేస్తారు. ఇందులో లేదు, నేను కేవలం అంటే అలాంటిది మీరు చెప్పిన కోర్టులో అయితే ఎవిడెన్స్ అవసరం. ఎక్కడైతే ఎవిడెన్స్ అవైలబిలిటీ నెససరీనో అక్కడ క్వాష్ వేయడానికి ఉండదండి. మ్యాటర్ ఆఫ్ ట్రయల్ ఉన్న ఇష్యూస్ కొన్ని ఉంటాయి, కొన్ని రికార్డు పరంగా చూడగానే అది ఎక్కడికి అవ్వదు అని తెలిసిపోతుంది. అలాంటి కొన్ని కేసెస్ ఉంటాయి. ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉంటాయండి, మైనింగ్ లీజెస్ ఉంటాయి అనుకుందాం. మైనింగ్ లీజెస్ దానిలో మనం స్ట్రిక్ట్గా ఫాలో అయ్యి లీజెస్ ఇచ్చామనుకోండి, దాన్ని మనకి కెమాఫ్లైజ్ చేసి దానికి ఏదో పర్సనల్ ఇంట్రెస్ట్ ఉంది అని అట్రిబ్యూట్ చేశారనుకోండి, అలాంటి కేసెస్లో క్వాష్ ఎంటర్టైన్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఎంటర్టైన్ చేసే ఛాన్స్, క్వాష్ చెయ్యాలి 100% అని నేను అంటలేను. ఎంటర్టైన్ చేయడానికి డిఫికల్టీ ఉండదు. సో ఎంతవరకు అది మ్యాటర్ ఆఫ్ ట్రయల్, ఎంతవరకు ఆన్ లా అండ్ ఆన్ డాక్యుమెంట్స్ ఇట్ కెన్ బి డిసైడ్ అనేది ఇంపార్టెంట్. ఓకే, అంటే మీరు చెప్తుంది ఒక స్టేజ్ వరకు. నేను అంటుంది సామాన్యుడికి ఎక్కువ జనరల్గా పెట్టే కేసులు ట్రెస్పాస్, లేదా ఒక 324, ఒక 326, ఇటువంటి చిన్న చిన్న కేసులు వేయచ్చండి. దానిలో కూడా ఎఫ్ఐఆర్ వాడి మీద పోలీసు ఏదో ఇన్ఫ్లుయెన్స్ మీద కేసులు పెడుతుంటారు, చేయొచ్చు. అవి ఇప్పుడు వాళ్ళు ఎవరిని సంప్రదించాలి? వాళ్ళు అడ్వకేట్ని సంప్రదిస్తే 482 పిటిషన్ వేస్తారండి. ఆ ఎఫ్ఐఆర్లో కనుక అసలు హాస్యాస్పదంగా పెట్టిన సందర్భాలు చూసాం. అసలు వాడు అక్కడ ఉండను కూడా ఉండడు. అటువంటి వాడి మీద ఇప్పుడు నేను కృష్ణా డిస్టిక్లో ఒక మ్యాటర్ చూశాను. ఆవిడ కౌలుకి ఇచ్చారు, అక్కడ కొంచెం గలభా అయింది. అక్కడ ఎస్సీ ఎస్టీస్ వాళ్ళు దెబ్బతిన్న వాళ్ళ మీద కేసులు పెట్టారు. వాడు నా తలబద్దలు కొట్టాడు, నా పొజిషన్ ఇలా ఉంది అని చెప్పి అతను ఇచ్చిన కంప్లైంట్ పక్కన పడేసి ఇతను గలాబాకి వెళ్ళాడని కేసులు పెట్టారు. అలాంటి వాటిలో క్వాష్లు వేశారు. అలాంటివన్నీ కూడా సక్సీడ్ అయిన కేసెస్ ఉన్నాయి. సో క్వాష్ వేసినప్పుడు కోర్టు కన్సిడర్ చేస్తుందండి. యాక్సెప్ట్ చేయదు, ఈ సెక్షన్ యాక్సెప్ట్ చేయదు, క్వాష్ ఇచ్చింది కొట్టింది అనుకోండి, అప్పుడు ఆఫీసర్ మీద మనం 218 పెట్టచ్చా? ఆఫీసర్ మీద ప్రొసీడ్ అవ్వచ్చండి. కానీ నా ఎక్స్పీరియన్స్లో ఇంతవరకు నేను ఎవరికి అడ్వైజ్ చేయాలి, ఒకసారి జ్యుడిషియల్ సిస్టమ్ నుంచి బయటపడితే నమస్కారం వెళ్ళిపోండి అని చెప్తాను. ఎందుకంటే మళ్ళీ ఇంకొక ఇప్పుడు మెలీషియస్ ప్రాసిక్యూషన్కి పెట్టాలి, అది మళ్ళీ ఒక పెద్ద ఎత్తున ప్రొసీజర్. వాడి జీవితంలో అప్పటికే కష్టపడి వచ్చాడు, ఇంకా మళ్ళీ ఇంకోసారి ఎక్కడ పడతాడు? సో బెటర్ లైఫ్ ఈజ్ లైక్ దిస్, గెట్ అలాంగ్ విత్ ఇట్. మీ ఇష్టదైవం ఎవరు? మీ ఫిజికల్ ఫిట్నెస్ గురించి ఒకటి చెప్పండి సార్. సార్ నా ఇష్టదైవం అంటే వెంకటేశ్వర స్వామి. వారు లేకుండా లేకపోతే నేను చాలా స్పిరిచువల్గా నమ్మకంతో ఉన్న మనిషిని నేను. నాకు గైడెన్స్ ఇచ్చేవారు కూడా పెద్దలు చాలామంది ఉన్నారు. నాకు చాలా దైవ సమానుల్లాగా భావించే ఆయన విశ్వపతి గారని చాలా నాకు నమ్మిక. ఆయన చెప్పిందే వేదం నాకు. అలాంటి పెద్ద వ్యక్తులు ఉన్నారు. అండ్ వాళ్ళు అందరూ కూడా ఏదో ఆధ్యాత్మికంగా వాళ్ళు చదువుకున్నారు, బాగా విద్వత్తున్న వాళ్ళు, అలాంటి వాళ్ళు. సో ఆ రకంగా ఆధ్యాత్మికత కూడా మనకి జీవన ప్రయాణంలో చాలా అవసరం అని నేను నమ్ముతాను. బికాస్ ఐఎమ్ ఫ్రమ్ ఎన్ ఆర్థడాక్స్ ఫ్యామిలీ అండి. చిన్నప్పటి నుంచి కూడా ఈరోజు కూడా నేను నాకంటూ భగవంతుడు అడుగు వేయమంటే తప్పించి ఏ పని జరగదు అని నమ్ముతాను నేను. సో నేను ఈరోజు మీ దగ్గర కూర్చున్నానంటే కూడా సమ్ డెస్టినీ మస్ట్ హ్యావ్ డ్రాన్, అది నా ఉద్దేశం. ఓకే, మీ ఫిజికల్ ఫిట్నెస్ అంటే ఏం లేదండి, అబ్సల్యూట్లీ నన్ను చాలా కామెంట్ చేస్తారు, ఐ డోంట్ ఫాలో ఎనీ హెల్త్ నార్మ్స్ అని. కాకపోతే ఐ స్ట్రగుల్ టు సీ దట్ ఐఎమ్ ఫిట్, సో దట్ మెంటల్లీ ఐ మస్ట్ బీ స్ట్రాంగ్.
నా బాడీ పని చెప్పాను, నా మైండ్ పని చేస్తే చాలండి, ఐ కెన్ వర్క్ ఇట్. నేను నా కోరిక అంతా అంటే నాకు మెంటల్ ఎక్విప్మెంట్ నా కమాండ్లో ఉన్నంత వరకు ఈ ప్రొఫెషన్లో నేను ఎవరో ఒకరికి సహాయం చేద్దామని కోరికతున్నాను. నా జూనియర్లు చెప్తుంటారు మీరు పరిగెట్టిన మేము పరిగెట్టలేదండి అని. నేను నా సీనియర్ చూశానండి, 80 ఏళ్ల వరకు చేశారు ఆయన ప్రాక్టీస్. ఆయన 80 ఏళ్ళకు కూడా పొద్దున 10:30కు నిలబడితే సాయంత్రం 4:15 వరకు కేసు ఆర్గ్యూ చేశారు. ఆయన నాకు ఆదర్శం. అలా చేయాలని నా కోరిక. సార్ ఫైనల్గా చెప్పండి, చాలామంది లాలకు రావాలనుకుంటారు, లేదా శ్రీనివాసమూర్తి గారిని చూసి రావాలనుకుని ఉంటారు. అటువంటి వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్? ఫస్ట్ థింగ్ నేను చెప్పదలుచుకుని, శ్రీనివాసమూర్తి అంత పెద్ద మనిషి కాదండి సందేశం ఇచ్చే అంత. కాకపోతే ఏంటంటే నా రిక్వెస్ట్ ఏంటంటే వచ్చే అడ్వకేట్స్ యంగ్స్టర్స్ మీరందరూ ఇంటెలిజెంట్. మీ ఇంటెలిజెంట్కి మా జనరేషన్ ఇంటెలిజెన్స్ మ్యాచ్ కాదు. కానీ మాకున్న పేషెన్స్ మీరు కూడా అలవర్చుకోండి. ఇంత పేషెన్స్ కనుక మీకు కూడా ఉంటే మీరు ఈ కంట్రీలో మీరు చేయగలిగేంత సర్వీస్ ఇంకా అంతా ఇంత కాదు. అండ్ మీరు చూసే అంత హైట్స్ చాలా ఉన్నాయి. ఈ కంట్రీ అండ్ మోర్ ఓవర్ ఇట్స్ నౌ ఏ డెవలపింగ్ కంట్రీ. ఆల్మోస్ట్ వీఆర్ డెవలప్డ్ స్టేజ్కి వెళ్తున్నాం. అటువంటి దానిలో మీ అవసరాలు చాలా ఉన్నాయి. అండ్ ది యంగ్ జనరేషన్ మస్ట్ బి వెరీ సపోర్టివ్ అండ్ దే మస్ట్ ప్రొసీడ్. ఓకే, కానీ మీరు చెప్తున్నట్లుగా ఇప్పుడు ఓపిక లేని వాళ్ళు వస్తున్నారు, కానీ రాత్రికి రాత్రే కోటీశ్వర అయిపోవాలని భావంతో కొంతమంది వస్తున్నారు. కొంతమంది క్రిమినల్స్తో కలిసి కొన్ని ఇష్యూస్లోకి వెళ్తున్నారు. మనం చూస్తున్న అడ్వకేట్లు కూడా మర్డర్లు అయిపోయే సంఘటనలు కనిపిస్తున్నాయి. ఇవన్నీ చూస్తున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంటుందండి? సొసైటీలో వెర్రితల లేస్తుందండి. ఇప్పుడు క్లయింట్ ఒకటి నా దగ్గరికి వస్తారు. వచ్చినప్పుడు నేను సిన్సియర్గా వాళ్ళకు ఒక సలహా ఇస్తాను. వాళ్ళు ఆ సలహా ఇచ్చినప్పుడు దే విల్ బి ఇంప్రెస్ అయిన తర్వాత క్లయింట్ అండ్ అడ్వకేట్ మధ్య రిలేషన్ ఒక ఇమోషనల్ రిలేషన్గా కూడా జనరేట్ అవుతుంది సిన్సియర్గా ఉంటే అడ్వకేట్. అప్పుడు ఏమవుతుందంటే మనం ప్రొఫెషనలిజం కూడా కొంచెం పక్కకి పెట్టి చాలా హెల్ప్ చేయాలని ముందుకెళ్తాం. ఆ ముందుకెళ్ళినప్పుడు క్లయింట్ మన చాలా అడ్వాంటేజ్ తీసుకునే సిచ్యువేషన్కి వెళ్తాడు. ఆ అడ్వాంటేజ్ తీసుకునే సిచ్యువేషన్ మనం రియలైజ్ చేయలేదనుకోండి, అప్పుడు ఏంటంటే మన ఇమేజెస్ టార్నిష్ అయ్యే ఏజ్ వస్తుంది. కానీ అన్ఫార్చునేట్గా ఏంటంటే క్లయింట్ తనకు సహాయం చేసే అడ్వకేట్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఈ సొసైటీలో చూస్తున్నాం. అప్పుడు కొంచెం బాధేస్తుంది. సిన్సియారిటీ ఎవడు వద్దన్నవాడే నిజమేమో, మనం ఇంత చేయడం తప్పేమో అనిపిస్తుంది. పూర్వం నేను చూశానండి, నా సీనియర్లు చాలా విలేజెస్లో మఫ్సల్ అడ్వకేట్స్ని చూశాను. వాడు పాలేరో ఎవరో కష్టపడిన వాడు రైతో వచ్చి వాడు ఏమి ఇచ్చుకోలేడు, ఇంత కాయగూరలు పెట్టి నమస్కారం పెడితే వాళ్ళ కేసులు చేసి ఇచ్చి వాడికి ఎదురెళ్ళి సహాయం చేసిన అడ్వకేట్లు చూసిన జనరేషన్ నాది. ఈ రోజున అసలు మనకి ఎందుకు, మన వరకు మనం చూసుకుని మన పని మనం చూసుకుని తప్పుకుంటే బెటర్ ఏమో, అది సమాజానికి మంచిదేమో అనే స్టేజ్కి వస్తుంది. ఎందుకంటే నా కుటుంబ సభ్యులు కానీ లేకపోతే ఎవరు కానీ, అరే నువ్వు ఎందుకు ఇంత రియాక్ట్ అవుతావు ప్రతి ఇష్యూకి అన్నవాళ్ళు నా అక్కయ్యలు ఉన్నారు, నా బావలు ఉన్నారు, ఇట్లా చాలామంది అన్నారు. నువ్వు ఎందుకు ఓవర్ రియాక్ట్ అవుతున్నావేమో ఫర్ కాజ్ అని. నా ఉద్దేశం ఏంటంటే మనిషి అన్నవాడు కనుక కాజ్కి స్పందించకపోతే ఈ ప్రొఫెషన్లోకి రావద్దండి ప్లీజ్. కష్టాలు ఉంటాయి. ఈ ప్రొఫెషన్లో మనం సరిగ్గా అర్థం చేసుకునే వాళ్ళు ఉండొచ్చు, మనని మిస్యూజ్ చేసుకునే వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే మిస్యూజ్ చేస్తారేమో అన్న భావన ఉండొచ్చు. కానీ నువ్వు మాత్రం సరైన దారి వదలద్దు. కాజ్ ఉంటే వాళ్ళకి కష్టం ఉంటే నిలబడాలి. నేను చివరిలో ఒక షేర్ చేసుకున్నానంటే, హైదరాబాద్ సిటీలో ఒక డెమాలిషన్ జరుగుతుంటే రాత్రి 10ంటికి క్లయింట్ కాంటాక్ట్ చేశారు. మాకు బాగా పరిచయస్తుడు ఆయన, హైదరాబాద్ సిటీ మధ్యలో హ్యాబిట్స్లో. రాత్రి 10ంటికి కాంటాక్ట్ చేశారు. అప్పుడు ఎప్పుడు డ్రాఫ్ట్ చేయమండి? అర్ధరాత్రి 12:30కి నేను నా ఆనంద్ మేమిద్దరం కలిసి 12:30కి ఒక టైప్ ఇన్స్టిట్యూట్లో కూర్చుని రిట్ డ్రాఫ్ట్ చేసి 2:30 వరకు డ్రాఫ్ట్ చేసి 2:30-3ంటికి రిట్ కంప్లీట్ చేసుకుని 5:30కి జడ్జి గారి ఇంటి తలుపు కొట్టాం. ఆయన బయట వాక్కి వెళ్ళారు. తిరిగి వచ్చేటప్పటికి ఆయన వరండాలో మేము ఇద్దరం ఉన్నాం ఈ డ్రెస్సులు వేసుకుని. ఏమిటి మీ ఇద్దరు ఎక్కడ ఉన్నారు ఏమిటి అన్నాడు ఆయన. ఎందుకంటే మా సీనియర్ ఆయనకు బాగా పరిచయం ఆయన ప్రొఫెషన్లో ఉన్నప్పుడు. మీరిద్దరు ఇక్కడ ఉన్నారు ఏంటయ్యా అంటే, ఇలా డెమాలిషన్ అంటే ఇలా ఉంది పరిస్థితి అంటే, కోర్టు 10:30కి ఈ లోపల ఏమైపోతుందంటే పొద్దున్న 7ంటికి వస్తున్నారండి, పోర్ట్లైన్ పెట్టి కొట్టేస్తున్నారు, అది ప్రాబ్లం. 10:30కి మెన్షన్ చేయండి చూద్దాం అన్నారు. 10:30కి వెళ్ళి కోర్టులో మెన్షన్ చేశాం.
మెన్షన్ చేస్తే 11 అవుట్ ఆఫ్ ఆర్డర్ టేకప్ చేశారు. చేసి 11కి ఆర్డర్ ఇచ్చారండి. ఇచ్చినప్పుడు డెమాలిషన్ పార్షియల్గా ఒక రూమ్ కొట్టారు. అలాంటి డెడికేషన్ ఉన్నట్టే ఈ ప్రొఫెషన్లో మనకు ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అంత డెడికేటెడ్గా ఉండమని నేను రిక్వెస్ట్ చేస్తాను జూనియర్స్ని. అడ్వకేట్గా కావాలనుకున్నా లేదు ఈ ప్రొఫెషన్కి రావాలనుకున్న వారు మాత్రం ఖచ్చితంగా నీతిగా నిజాయితీగా నిబద్ధత ఉన్న వాళ్ళు మాత్రమే రండి. ఓపిక లేని వాళ్ళు మాత్రం ఈ ప్రొఫెషన్ ఎంచుకోవద్దు అంటున్నారు మూర్తి గారు. శ్రీనివాసమూర్తి గారు చెప్తున్నట్లుగా ఇందులో ఒక జిల్లుండి పేద ప్రజలకు బాధితులకు న్యాయం చేయాలని ఒక జోషన్ వల్ల మాత్రమే రండి. వాళ్ళందరికీ ఎప్పుడు కూడా భావితరాలు గుర్తుపెట్టుకుంటాయంటూ తనకున్న సర్వీస్ని గుర్తు చేశారు. ఇది ఈ వారం శ్రీనివాసమూర్తి గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. నమస్కారం అండి. థ్యాంక్ యూ. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. Please subscribe. ఐ డ్రీమ్స్ For more videos, Subscribe. I Dream. Please subscribe for more videos. I dream. I dream. For more videos. Subscribe, I dream. Please subscribe. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. Do subscribe. I dream. ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Do watch I Dream.